వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ డీలిమిటేషన్ పొలిటికల్ ఈక్వేషన్. దేశమంతా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఇదే. 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి డీలిమిటేషన్కి సంబంధించిన వ్యవహారం మీదే. అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఏం జరగబోతోంది ఈ డీలిమిటేషన్తో? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. దాదాపుగా 50% వరకు వీటి సంఖ్య పెరగవచ్చు అన్నది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గాల ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల్లోనూ చాలా టెన్షన్ని ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఇటీవల అమిత్ షా చేసినటువంటి ప్రకటనతో ఇది మరింత హాట్ టాపిక్గా మారింది. అసలు నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరగబోతోంది, ఏ అంశాల ప్రాతిపదికన జరుగుతుంది, చట్టసభల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యని కేవలం 50% మాత్రమే పెంచుతారా, దీనికి ఏ అంశాలని పరిగణలో తీసుకుంటారు? మరి అదే సందర్భంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా తీసుకొచ్చి 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తే దాని ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? ఇది ఏ రాజకీయ పార్టీకి లాభం, ఏ రాజకీయ పార్టీకి నష్టం, వ్యక్తులుగా ఏ రాజకీయ పార్టీకి నాయకుడికి లాభం చేకూరుస్తుంది, ఏ రాజకీయ పార్టీ నాయకుడికి నష్టం చేకూరుస్తుంది? ఇవన్నీ కూడా చాలా ఆసక్తి రేపుతున్నటువంటి అంశాలు. ఈ అంశాల మీద మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చామల కిరణ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే నిరంగన్ రవి, డీలిమిటేషన్కి సంబంధించిన ఎక్స్పర్ట్, సుదీర్ఘకాలంగా డీలిమిటేషన్కి సంబంధించిన వ్యవహారాల మీద చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక వినోద్ గారు ఈ అంశం మీదే చాలా స్టడీ చేసినటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ లోక్సభ సభ్యులు. వీరితో మాట్లాడదాం. అంతకంటే ముందు అసలు ఏ అంశాల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరుగుతుంది అన్నది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఎప్పుడు ఏ రూపంలో ఎలా జరిగింది అనే విషయాన్ని తీసుకుంటే అసలు ఏ అంశాల ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తారు? రాష్ట్రాల సమ్మతితో ఈ కార్యక్రమం జరుగుతుందా, లేక రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఈ కార్యక్రమం జరుగుతుందా, లేక చట్ట సవరణలు చేసి రాజ్యాంగపరమైనటువంటి సవాళ్ళని అధిగమించి ఈ అంశాన్ని తీసుకొస్తారా? ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ 3 అంశాలు మనం ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నటువంటి ఇష్యూస్. రాష్ట్రాల సమ్మతి తీసుకుంటే రాష్ట్రాల సమ్మతి ఏ ప్రాతిపదికన తీసుకోవాలి అనేది ఒక కీలకమైన అంశం. అదే సందర్భంలో ప్రస్తుతం గతంలో చేసినటువంటి డీలిమిటేషన్స్ అన్ని కూడా జనాభా ప్రాతిపదికన చేసినటువంటి డీలిమిటేషన్స్. కాబట్టి గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు 50% అయినటువంటి అంశం ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెంచాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని కూడా సవరించాల్సినటువంటి అంశం ఉంది. ముందుగా రవి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చట్ట సవరణ అనేటువంటి అంశాన్ని తీసుకుంటే ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి యాక్చువల్ డీలిమిటేషన్ బిల్లు ఎవరు చూడలేదు, కానీ మనకు వస్తున్నటువంటి ఫీలర్స్ ప్రకారం ఆలోచించుకుంటే ఏ ప్రాతిపదికన కేంద్రం చేయాలనుకుంటుంది? మనకి ఒకసారి మీరు 3 పర్యాయాలు జరిగిందని చెప్పారు దేశంలో. మొదటి 3 పర్యాయాలు దేశంలో జరిగినప్పుడు జనాభాకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల జనాభా ప్రపోర్షన్ బట్టి ఆయా రాష్ట్రాల పార్లమెంటు స్థానాల సంఖ్య నిర్ధారించారు. ఇప్పుడు ఉన్న పార్లమెంటు స్థానాలు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు తీసుకున్నప్పుడు 543, ఆయా రాష్ట్రాలకి ఇప్పుడు తెలంగాణలో 17, ఆంధ్రాలో 25 చొప్పున, ఇవన్నీ 71 జనాభా ప్రకారం వాటికి ఆయా రాష్ట్రాలకు ఎంటైటిల్మెంట్ సీట్స్ని కేటాయించడం జరిగింది. అయితే మీరు ఒకసారి దీన్ని పరిశీలిస్తే ఇది 71 జనాభా ప్రకారం 75 నాటికి పూర్తి చేస్తే ఆనాడు ఉన్న ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అంటే ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ జనాభా చర్చించుకుపోయే విషయాలకు సంబంధించి 50 సంవత్సరాల క్రితం, అప్పటికి 8 సంవత్సరాలు అయింది దేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఇతరత్ర అంశాలు వచ్చినప్పుడు. ఫ్యామిలీ ప్లానింగ్ అప్పుడే మొదలైంది, ఒక దశాబ్దం గడుస్తుంది. ఇక్కడ మార్పులు ఎక్కువ వస్తున్నాయి. ఈ జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ భవిష్యత్తులో కూడా జరిగితే ఇది జనాభా నియంత్రించిన రాష్ట్రాలకి ఇది ఒక ఇబ్బందిగా శాపంగా పరిగణించకూడదన్న ఉద్దేశంతో 25 సంవత్సరాల పాటు 76లో ఒక రాజ్యాంగ సవరణ చేయటం జరిగిందని. తర్వాత 2001లో వచ్చిన వాజ్పేయి గారు, ఆ రోజు న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, వాళ్ళు అదే మ్యాగ్నానిమిటీతో వెళ్ళి ఇంకొక 25 సంవత్సరాలు అప్పటికే దక్షిణాదిలో ఇన్ని సీట్లు తగ్గుతాయి. 91 జనాభా ప్రకారం అయితే తమిళనాడు 39 నుంచి 31 అవుతాయి, కేరళ 20 నుంచి 17, 14కు వస్తాయని, అప్పుడు ఆంధ్ర కంబైన్ 42లో ఒక 6 తగ్గుతాయని, ఇలా రకరకాలుగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళు బ్రాడర్గా వెళ్ళి ఆ రోజున్న పరిస్థితుల్లో ఇంకొక 25 సంవత్సరాలు యాక్షన్ చేశారు. అప్పుడు ఒక డీలిమిటేషన్ యాక్ట్ 2002 తీసుకొచ్చి ఉన్న జనాభా ప్రకారం ఆయా రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ చేయాలి, పునర్విభజన చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని యాక్ట్ ప్రకారం అమలు చేశారు. అంటే అదొకటి యూనిక్. ఇప్పటి వరకు మొదటి 3 జనాభా ప్రకారం ఈ సీట్ల పెంపుదల తగ్గుదల లేకుండా కేవలం ఉన్న జనాభా సర్దుబాటు ప్రకారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చిన పరిణామక్రమం ఎలాంటిదంటే
2023లో సెప్టెంబర్లో 106వ రాజ్యాంగ సవరణ, 128వ చట్ట సవరణలో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చారు. అది వాస్తవానికి 2009లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే రాజ్యసభలో పాస్ అయింది. రాజ్యసభలో పాస్ అయినప్పుడు ఆ రోజు ఉన్న బిల్లు ప్రకారం 15 సంవత్సరాలు 3 టర్ముల కాల పరిమితితో అన్ని పార్లమెంటు, అన్ని రాష్ట్రాల శాసనసభలు, అన్ని స్థానాలు కంప్లీట్ అవుతాయి అని ఉంది. కానీ చిన్న ఇంటరప్షన్ ఇక్కడ ఇష్యూ ఇప్పుడు జరుగుతున్నటువంటి 16, 17 స్పెషల్ సెషన్ అంటారు 18th వరకు. అయితే ఈ సెషన్లో పట్టుకొస్తున్నటువంటి బిల్లులో 2 అంశాలు మనకి బ్రాడర్గా కనబడుతున్నాయి. ఒకటి డీలిమిటేషన్, 2 మహిళా రిజర్వేషన్. ఈ 2 అని చెప్తున్నారు. కానీ ఇది పార్లమెంట్ చేస్తే సరిపోతుందా, లేకపోతే మళ్ళీ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల కన్సెన్సస్ కూడా తీసుకోవాలా? వాళ్ళ అభిప్రాయం ఏ రకంగా తీసుకుంటారు? కేవలం లోక్సభ సభ్యులతో చర్చిస్తే సరిపోతుందా? ఇలాంటి ఒక వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు జరగబోతున్న బిల్లు ఏ ప్రాతిపదికన రాబోతుంది? రాజ్యాంగ సవరణ 26 తర్వాత జరిగే తొలి జనగణన తీసుకోవాలని చెప్పని స్పష్టంగా ఉంది. కాబట్టి 2/3 మెజారిటీతోనే లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి. రెండోది డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్కి సంబంధించి 33% పెట్టితూ చేసినప్పుడు దానిలో ఈ చట్టం పాస్ అయిన తర్వాత జరిగే జనగణన తీసుకుని డీలిమిటేషన్ చేయాలి అని ఉంది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన దీనికే ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురావాలి. 23 ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఇప్పుడు జరిగే సెన్సెస్, ఈ సెన్సెస్ తీసుకుని 27లో వస్తుంది, అప్పుడు చేయాలి. మరి ఇది అడ్డంకి కాబట్టి ఈ రెండింటికి రాజ్యాంగ సవరణ, చట్ట సవరణలో చేయాలి. కిరణ్ గారు, ఈ విషయంలో మీకు ఇప్పటివరకు ఆల్రెడీ మీరు లోక్సభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి హౌస్లో మీకు వస్తున్నటువంటి ఫీలర్స్ కానీ, లేకపోతే అక్కడ సభలో జరుగుతున్న చర్చ కానీ ఏ రకంగా ఉంది? అంటే స్టేట్స్ అభిప్రాయం తీసుకోరా అనేటువంటి ఒక వాదన ఉంది. సీఎం గారు కూడా చాలా ఇష్యూస్ రైజ్ చేశారు కదా. సో ఇట్లాంటి ఒక టైంలో స్టేట్ కన్సెన్సస్ తీసుకుంటారా, లేకపోతే లోక్సభలో జస్ట్ బిల్ పాస్ చేసి అప్రూవ్ చేసి వెళ్ళిపోతారా? ఏ అంశాల ప్రాతిపదికన చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ఉంది అక్కడ వాతావరణం? వాళ్ళ వైఖరి చూస్తుంటే ఇది కేవలం లోక్సభ, రాజ్యసభల్లో మూవ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఓకే, లాంగ్ టర్మ్ ఏమో కానీ ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలోనే మేము ఏమన్నామంటే ఇది 16th, 17th, 18th పెట్టొద్దని చెప్పినాం. ఎందుకు పెట్టొద్దు అన్నామంటే అక్కడ తమిళనాడు, తర్వాత వెస్ట్ బెంగాల్ లాంటి ఎలక్షన్స్ ఫేజ్ 1 తమిళనాడులో మొత్తము, ఫేజ్ 1 వెస్ట్ బెంగాల్ 23rd ఉంది. అంటే ఎంపీలు అందరూ కూడా 16th, 17th, 18th అటెండ్ కావాలంటే 19, 20 2 డేసే అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ఇంత ఆధారబాధారగా పెడుతురు? ఇది మే 2nd వీక్లో అట్లా పెట్టొచ్చు కదా. ఇంత పెద్ద అంశాన్ని అంటే ఇప్పుడు ఈ సెషన్ వద్దంటారా మీరు అనేది? మేము అసలు ఈ సెషన్ని మేలా అంటే మే 4th రిజల్ట్ వస్తుందండి ఈ మిగతా స్టేట్స్లలో. ఇప్పుడు ఇంత క్రూషియల్ టైంలో మేజర్ పార్టీస్ డిఎంకే, మన తృణమూల్ కాంగ్రెస్, ఈ 2 పార్టీల అవసరం ఉంది హౌస్లో. ఈరోజు వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో మీరు స్పెషల్ సెషన్ పెట్టి కేవలం మహిళా రిజర్వేషన్, మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు ఎవరం, పెట్టే బిల్లును మే 2nd వీక్లను ఆఫ్టర్ మే 1st వీక్ పెట్టమంటాం. ఎందుకంటే ఫుల్ హౌస్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని పొలిటికల్ పార్టీస్ కన్సెన్సస్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాన్నే బుల్డోజ్ చేసి, ఎందుకంటే దాని విషయంలో క్లియర్గా రాజ్యసభలో ఖర్గే గారు మాట్లాడి దీన్ని పోస్ట్పోన్ చేసి మేలో పెట్టమని చెప్పారు ఆఫ్టర్ దీస్ స్టేట్ ఎలక్షన్స్. దాన్నే పట్టించుకోని పరిస్థితిలో లేరు వీళ్ళు. ఎట్టి పరిస్థితిలో దీన్ని రాజకీయంగా మేము బిల్లు పెట్టడానికి ఎలక్షన్స్ కల్లా ఈ ప్రాసెస్ కంప్లీట్ కావాలి అంటే సాధ్యమంత 1 week 10 days బీజేపీ ఒక 15 daysలో ఏమైందండి? 15 days డస్ ఇట్ మ్యాటర్? ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ 1 year టు పోస్ట్పోన్. 15 days పెట్టే 18ని 2nd వీక్లో పెట్టమంటున్నాం నెక్స్ట్ మంత్. ఎందుకంటే 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ ఫామ్ చేయడానికి ఒక 1 week పడుతుంది. అటు కేరళ కానీ, ఇటు తమిళనాడు కానీ, ఇటు వెస్ట్ బెంగాల్ కానీ, ఇటు అస్సాం కానీ, అవి అయిపోయిన తర్వాత పెట్టమని చెప్పినాం కదా. ఎందుకంటే ఈ 1 month నాకు తెలిసి రాజ్యాంగ నిపుణులు చెప్పాలి, ఈ 1 month తేడాతో ఏమైనా తేడాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు టోటల్గానే 2011 మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడే 2026 కాస్ట్ సెన్సెస్ ప్రకారం వాళ్ళు ముందుకు పోట్లేరు. మనం అందరం అదే అనుకున్నాం గతంలో. ఇప్పుడు 2011 కాస్ట్ సెన్సెస్, కాస్ట్ అంటున్నాం సారీ, పాపులేషన్ సెన్సెస్ ప్రకారం పోతురు. అంటే ఆల్రెడీ డన్ ప్రాసెస్ మీదనే వీళ్ళు ఎక్సైజ్ చేస్తారు. ఇంకా దీని మీద తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు, దీని మీద పెద్ద ఎక్సైజ్ చేయాల్సి. ఎందుకంటే ఇప్పుడు 27లో జనగణన అయితే దాన్ని తీసుకొని తర్వాత రాష్ట్ర ఇప్పుడు టోటల్ క్యాప్ తీసుకొని వచ్చారు 50% క్యాప్ అని. అంటే వింటున్నాం మీరు అన్నట్టు వీళ్ళు ఏం మాట్లాడిర్రు క్యాబినెట్ చర్చలల్లో, దాన్ని రిలీజ్ కూడా చేయలే. మన క్యాబినెట్ మీటింగ్లు ఏం ఆమోదించారు, ఏం తీసుకొని వస్తారు లోపలికి అనేది మా పార్లమెంట్ సభ్యులకి ఇంతవరకు చెప్పలేదు. ఓకే, వినోద్ గారిని అడగాలి. వినోద్ గారి విషయంలో మీరు కూడా చాలా కాలం ఈ డీలిమిటేషన్ సంబంధించి ఇష్యూస్ స్టడీ చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ 2011 ప్రకారం తీసుకుంటామని చెప్తున్నారు. 2011 అనేది ఆల్రెడీ అవుట్డేటెడ్ డేటా, అది ఎప్పుడుదో డేటా. ఇవాళ మనం ఆల్రెడీ 26లో ఉన్నాం,
27లోకి వెళ్ళబోతున్న సందర్భం ఇది. మరి ఆ లెక్కలు కాకుండా 2011 ప్రకారం చేసుకుంటూ పోతే అసలు కరెక్ట్గా చేస్తున్నట్ట ఈ ప్రాసెస్? మీ అబ్జర్వేషన్ ఏంటి? మురళి గారు, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనే సబ్జెక్ట్ కంటే ఇప్పుడు వాళ్ళు టచ్ చేసేది మహిళా రిజర్వేషన్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇదివరకు ఈ ప్రభుత్వమే, మోడీ గారి ప్రభుత్వమే 2023 డిసెంబర్లో పాస్ చేసినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టం ఏదైతుందో దాంట్లో ఆ చట్టం పాస్ చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది, వచ్చే సెన్సస్ తర్వాత ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పారు. సెక్షన్ 5 ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్, ఇప్పుడు అది బిల్లు కాదు, ఇప్పుడు యాక్ట్ అయిపోయింది. ఉమెన్స్ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ రాష్ట్రాల శాసనసభలో అదేవిధంగా పార్లమెంట్లో. ఆ సెక్షన్ 5 ఏం చెప్తుంది, సెన్సస్ తదనంతరమే ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు 2027లో ప్రకటించబోయే సెన్సస్ తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. ఏది మహిళా రిజర్వేషన్ చట్టం ఈరోజు ఈ నిమిషానికి చట్టం ఆ విధంగా చెప్తుంది. నిన్న మొన్న జరుగుతున్నటువంటి చర్చల్లో మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ క్లాజ్ను వారు అమెండ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ రేపు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ బిల్లు ప్రవేశపెట్టి వాళ్ళు అమెండ్మెంట్ చేసేది ఏంటంటే ఈ క్లాజ్ను ఏదైతే బీజేపీ ప్రభుత్వమే మహిళా రిజర్వేషన్ చట్టంలో పొందపరిచినటువంటి నిబంధన ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళు దాన్ని నిబంధన ముందు మార్చాలి. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయబోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, 2027 ఈ జనగణ లెక్కలు అంత తొందరగా బయటికి రావు కాబట్టి 29 పార్లమెంట్ ఎన్నికల్లో ఇది మేము ఇంప్లిమెంట్ చేయలేము, ఎందుకంటే మళ్ళీ డీలిమిటేషన్ కావాలి కాబట్టి మాకు సమయం లేదు. కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్లు వేగవంతంగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మోడీ గారి ప్రభుత్వం చెప్తున్నది. అన్ని ప్రముఖ పత్రికల్లో మోడీ గారి పేరు మీద వ్యాసాలు కూడా వచ్చినాయి. ఇంగ్లీష్ దినపత్రికలు, తెలుగు దినపత్రికలో మోడీ గారి పేరిట వ్యాసాలు వచ్చినాయి. దాంట్లో వారు ఏం చెప్తారు, వేగవంతంగా ఇంప్లిమెంట్ చేయాలి ఉమెన్స్ రిజర్వేషన్ అని అంటాడు. మరి పాస్ చేసేది వాళ్ళే. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం. వేగవంతంగా చేసేటువంటి ప్రయత్నంలో ఏ అంశాల ప్రాతిపదికన ఇది చేస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చర్చ. వేగవంతంగా చేయాలి అనుకుంటే మరి ఏ అంశాలని ముందుగా పరిగణలోకి తీసుకోవాలి, జనాభానా లేకపోతే జిల్లాల మండలాల? ఇది ఒక ప్రధానమైనటువంటి జరుగుతున్న చర్చ. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం చేస్తూ ఉంటారు, కానీ ఉన్న క్లాజు ఆల్రెడీ 2027 సెన్సస్ ప్రకారం చేయాలి మహిళా రిజర్వేషన్ బిల్లు అని. మరి ఆ ప్రాతిపదికన చేస్తారా? మరి అదే సందర్భంలో ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేయాలి అనుకుంటే నార్త్ సౌత్ తేడా అనేది మనకి చాలా అతిపెద్ద హడ్డిల్గా ఉండబోతుంది. దాంతోపాటుగా జిల్లాని ఒక యూనిట్గా తీసుకుంటారా, మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారా, ఏ యూనిట్గా తీసుకుంటారు అనేది ఒక ఇష్యూ. రవి గారు మీ దగ్గర అయితే దీంట్లో చెప్పండి. మహిళా రిజర్వేషన్ చట్టము ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదివరకు పాస్ చేసింది మేము లేట్ అవుతుంది కాబట్టి 27 జనాభా లెక్కలు తదనంతరం కంటే 2011 లెక్కలు తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని పోతామంటారు. దాంట్లో తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే ఇదివరకు మేము 2009 ఇది డీలిమిటేషన్ కమిషన్లో మేము 2001 సెన్సస్ కాదని చెప్పి మళ్ళీ ఓల్డ్ సెన్సస్కే ఆ రోజున పరిస్థితి మనం నెంబర్ పెంచుకోలేదు, కేవలం బౌండరీస్ మాత్రమే మార్చుకున్నాం. అంటే దాని కోసమే అంటే ఇప్పుడు 2027 జనగణన లెక్కలు రావు కాబట్టి ఇది 34 తర్వాతనే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ చట్టం అమల్లోకి పోతుంది కాబట్టి 34 తర్వాత ఏది ఇప్పుడున్న చట్టం ప్రకారంగా పోతాయి కాబట్టి మేము దాన్ని ప్రీపోన్ చేస్తామంటున్నారు. చేసుకోవచ్చు. అయితే మహిళా రిజర్వేషన్లో ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడున్నటువంటి పార్లమెంటు ఇప్పుడున్నటువంటి శాసనసభలో 33% పోతే మరి అది చాలా రాజకీయ పార్టీలు అసమ్మతితో ఉన్నాయి. నాకు తెలుసు ఇది ఇప్పుడుగా చర్చ. ఇది యాక్చువల్గా మనం ఒకసారి ఒక 1 మినిట్లో చెప్తాను. ఈ ఉమెన్స్ రిజర్వేషన్ గురించి ఆలోచించింది మొదటిసారిగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. వారు మార్గరెట్ అల్వా గారు ఎంపీ గారు వారి నాయకత్వంలో ఒక కమిటీ చేశారు. అప్పుడు వారు సరే రిజర్వేషన్స్ కావాలి ఆ చర్చ జరిగింది. సరే వారు ఆ ప్రభుత్వం పోయింది. తర్వాత దేవగౌడ గారు ప్రభుత్వం వచ్చింది. దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ చేశారు లోక్సభలో. అప్పుడు ఎవరు మన గీతా ముఖర్జీ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ బెంగాల్ నుండి ఆవిడ నాయకత్వం ఒక కమిటీ వేస్తే ఆమె బాగా స్టడీ చేసేసేసి రిజర్వేషన్స్ కావాలని చెప్తే బిల్లు పెడితే అప్పుడు లోక్సభలో శరద్ యాదవ్ గారు ఏది అప్పుడు జనతా దళ్ పార్టీ ఉండే వారు ఏమన్నారు,
ఇది బాబ్డ్ కట్టింగ్ స్త్రీలకు ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి ఓబీసీలకు కావాలని చెప్పారు. సరే అది పెద్ద గడబడింది, పార్లమెంట్ పెద్ద లొల్లైంది, కొట్టుకునేదాకా పోయింది, అది వాయిదా పడ్డది. తర్వాత అప్పుడు ఏమైంది, ఈ ఇష్యూ అట్లే కొనసాగితే 2004లో యూపీఏ ప్రభుత్వము, సోనియా గాంధీ గారు చైర్పర్సన్, మేము అప్పుడు టీఆర్ఎస్ తరఫున నేను ఎంపీని, కేసీఆర్ గారి మంత్రి, మేము ఎప్పుడు రెగ్యులర్గా ఈ తెలంగాణ అంశం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తిరుగుతున్న సందర్భంలో మహిళా రిజర్వేషన్స్ గురించి వెళ్ళి ఒకసారి చర్చ వస్తే కేసీఆర్ గారు ఫస్ట్ టైము మరి ఆ యూపీఏ కూటమిలో చెప్పడం జరిగింది, అసలు మీరు సీట్లు ఇంక్రీజ్ చేసి మరి రిజర్వేషన్ పెట్టమని చెప్పి. అప్పటివరకు చర్చ జరుగుతుంది అది, కానీ అఫీషియల్గా మేము చెప్పినాం టీఆర్ఎస్ పార్టీ తరఫున వీఆర్ ఆన్ రికార్డ్ చెప్పినాం అప్పుడు. తర్వాత సరే సోనియా గాంధీ గారు యూపీఏ 1లో కాదు యూపీఏ 2లో 2013లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యసభలో పాస్ అయింది. మనకు ఫస్ట్ టైం మహిళా రిజర్వేషన్ బిల్లు 2 సభలలో రాజ్యసభలో ప్రవేశపెట్టి పాస్ అయింది. మరి ఆవిడ అప్పుడు లోక్సభలో ఎందుకు పాస్ చేయలేదో తెలియదు మనకి. తర్వాత ఇంకా 2014 వచ్చింది. మోడీ గారు 2014 నుండి 2023 వరకు ఈ 10 సంవత్సరాలు మళ్ళీ ఆయన కూడా ముట్టుకోలేదు ఈ బిల్లును. మళ్ళీ మొన్న 2023 ఎన్నికల ముందు 24 ఎన్నికల ముందు మోడీ గారు మళ్ళీ దాన్ని లోక్సభలో రాజ్యసభలో పాస్ చేపించి పోనీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుందా అని అడిగారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, మిగతా ప్రతిపక్షాలు. కాదు ఇది సెన్సెస్ తర్వాత అన్నాడు. ఇప్పుడు సెన్సెస్ తర్వాత పెట్టాలంటే ఈ రోజున చట్ట ప్రకారం పెట్టాలంటే 2034 తర్వాతనే మహిళలకు రిజర్వేషన్ కాబట్టి 29 తీసుకురావాలి. ఇప్పుడు ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలున్నాయి కాబట్టి దానికోసం ప్రిపోన్ చేశారు. చేసే సందర్భంలో పట్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ అనేది సెకండ్ సబ్జెక్ట్. మహిళలకు రిజర్వేషన్లు 33%, ఇప్పుడున్న లోకసభలో 543 సీట్లు పెంచడం అనేది రెండో సబ్జెక్ట్. ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు బయటకు వచ్చిందంటే మహిళా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలంటే 33% సీట్లు వాళ్ళకి కేటాయించాలంటే మరి మగవాళ్ళు రాజకీయ పార్టీలు ఒప్పుకో కాబట్టి సీట్లు ఇంక్రీజ్ చేయాలి. సీట్లు ఇంక్రీజ్ చేసే దగ్గర ఇప్పుడు చర్చ ఉన్నది. మీరు అన్నట్టు ఇది పొలిటికల్ రావడం మంచిదేనండి. ఇప్పుడు వారు ఎంపీ గారు చెప్పినట్టు, కిరణ్ గారు చెప్పినట్టు 1 వీక్ 10 డేస్ లోపల కొంప మునిపోయేదేం లేదండి. ఇప్పుడు యాక్చువల్ దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ టైం. ఎందుకంటే లోక్సభ మన 2 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తమిళనాడులో ఎంపీలు ప్రచారంలో ఉంటారు, బెంగాల్లో ఎంపీలు ప్రచారంలో ఉంటారు. ఏం కొంప మునిగింది ఒక 10 రోజుల కోసం? ఈ 16, 17, 18 బదులు ఎన్నికల రిజల్ట్ తెల్లారబెట్టు. కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేస్తే సీరియస్గా చర్చ పెట్టండి. సరే అది కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. రవి గారు, ఇక్కడ ఇష్యూ ఏ ప్రాతిపదికన అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. మనకు ఒకటి క్లారిటీ వచ్చింది, 2011 సెన్సస్ ప్రకారమే అని చెప్తున్నారు. 27 కాదు, ఎందుకంటే ప్రాక్టికల్గా సాధ్యం కావట్లేదు కాబట్టి. ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేస్తే ఎట్లా తీసుకోవాలి అంటే జిల్లాలను ఒక యూనిట్గా తీసుకుంటారా, స్టేట్ని ఒక యూనిట్గా తీసుకుంటారా, మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారా, ఎట్లా బౌండరీస్ని రీడిఫైన్ చేసేటువంటి ఆస్కారం ఉంది? ఇప్పుడు మనకి మహిళా బిల్లు ఒక 23లో పాస్ అయిన తర్వాత ఆ సెంటెన్స్ పెట్టకుండా ఉంటే సెన్సెస్ అనే పదం పెట్టకుండా, డీలిమిటేషన్ అనే పదం లేకపోతే 24 ఎన్నికలకు 1/3 పార్లమెంట్ సీట్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయండి. ఓకే, అసలు అది దానిలో ఏం లేదు, ఇక డిస్కషన్ లేదు, ఇష్యూ లేదు. ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు, ఒక మెథడాలజీ తీసుకుంటుంది 1 వీక్లో. ఎందుకంటే వినోద్ గారు అప్పుడు డెలిమిటేషన్ కమిషన్లో కూడా పనిచేశారు కదా, మెంబర్గా ఉన్నారు, తెలుసు ఆయనకు అందరికీ. అలాంటిది ఎందుకో మరి పాస్ అయినట్టు పాస్ చేస్తూ ఉన్నారు కానీ వడ్డించలేదు. 10 రోజులు వాయిదా వేశారు, అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు 2011 సెన్సెస్ క్లియర్. ఏది డీలిమిటేషన్కి మొదటిది సీట్లు పెంచడం ఫిక్స్. ఎందుకంటే మనకి అధికారికంగా బిల్లు క్యాబినెట్లో పెట్టింది చెప్పకపోయినా వివిధ రాజకీయ పార్టీలతో మద్దతు కోరారు. నాన్ ఎన్డీఏ, నాన్ యూపీఏ పార్టీలతో మాట్లాడినప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు సపోర్ట్ ఇవ్వండి బిల్లుకి. 2011 సెన్సెస్ ప్రకారం డిలిమిటేషన్ జరిగింది, 50% ఇంక్రీజ్ చేసి ఆ టోటల్లో నుంచి 33% ఉమెన్ రిజర్వేషను బిల్లులో మేము ప్రపోజ్ చేస్తున్నామని చెప్పారు. సో దాన్ని బట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు 816గా అరైవ్ అయ్యారు. ఆ నెంబరు మరి స్మాలర్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారో తెలియదు. 1 ఉన్న దగ్గర 2 ఇవ్వటం, 2 ఉన్న దగ్గర 3 ఇవ్వటం, లేకపోతే ఎట్లా ఇవ్వటం అనేది. మిగిలిన నంబరు అది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, జనాభా కాదు కాబట్టి. డెసిమల్స్ వచ్చినప్పుడు కొన్ని స్టేట్లో ఇప్పుడు తెలంగాణ 17 ఉంటాయి, 17కి 9 ఇవ్వాలా. దేశమంతా కూడా చూసుకుంటే 543 అయితే 816 ఆల్రెడీ అనుకుంటున్నారు.
అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి కూడా మొత్తం దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీలు కలుపుకున్న 4123 నుంచి 6185 వరకు పెరగచ్చు అని చెప్తున్నారు. ఇది ఓకే, ఈ నెంబర్ వరకు ఓకే, కానీ దానికి ప్రాతిపదిక అనేది ఇక్కడ confusion create ఏంటంటే ఇక మీకు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అనేది పార్లమెంట్ సీట్ల నిర్ధారణ అయిపోయిన తర్వాత అసెంబ్లీ సీట్లు కూడా ఫిక్స్ అయిపోతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం అండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 ఉన్నాయి, 17 పార్లమెంటు ప్రస్తుతం ఉన్నాయి. 17 అంటే 9 ఇస్తే 18 అవుతాయి. అవును, 9 50 అయితే మరి 18, ఇక 27 అది ఒకటి. ఆ డెసిమల్స్లో మరి ఎట్లా చేస్తారో చూడాలి, అదొకటి. సరే 27, 28 అనుకుందాం. 28 సీట్లని ఉన్న పాపులేషన్ 2011 అన్నారు కాబట్టి 3,50,00,000 తెలంగాణ పాపులేషన్. సో 11 సెన్సెసే కాబట్టి ఇక్కడ ఏ పార్లమెంట్కి ఎంత సంఖ్య ఉండాలనేది ఉండదు. ఆదిలాబాదు మనకి సెన్సెస్ సీరియల్ స్టార్ట్ అయ్యేది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 2011 సెన్సెస్ కాబట్టి అప్పుడున్న జిల్లాలు తీసుకోకూడదా అనేది ఒక వాదన వస్తుంది. అంటే ఇప్పుడు 33 జిల్లాలు ప్రకటితం అయి ఉన్నాయి అఫీషియల్గా. సో డీలిమిటేషన్ పాత 10 జిల్లాలు అంటే 2011 సెన్సెస్ అయితే 10 జిల్లాలు లెక్క, మరి వాళ్ళు ఇప్పుడు మనకు ఉన్నది 33 జిల్లాలు. 33 జిల్లాలు లెక్క తీసుకుంటారు. అది మరి యాక్ట్ పాస్ అయినప్పుడు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఇప్పుడు దాకా ఉన్నాయి, ఇది ప్రాసెస్ అయిన దాకా మార్చకూడదు అనేది ఒకటి యాక్ట్లో అంటే గైడ్ లైన్స్లో మెథడాలజీలో పెడతారు. యాక్ట్లో కూడా డు నాట్ డిస్టర్బ్ అని ఉంటుంది. సో 11 తీసుకునేదానికి అవకాశం తక్కువ ఉంటుందండి. ఇప్పుడున్న నోటిఫైయింగ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారమే చేస్తారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వచ్చే అసెంబ్లీ ఎంటైటిల్మెంట్ ఎన్ని ఉన్నాయో తీసుకుని యావరేజ్ అసెంబ్లీ పాపులేషన్ తెలంగాణకు వచ్చేసి 1,95,000 వస్తుంది. ఆ పాపులేషన్ ప్రకారం అన్ని జిల్లాల్లో అసెంబ్లీలు చేసుకొచ్చి అప్పుడు 9 చొప్పున మీకు దగ్గర 9 వస్తుంది. మళ్ళీ అక్కడ 1-2 సీట్లు ఎక్కువ తక్కువ వస్తాయి. ఇవన్నీ సరి చేయాల్సి ఉంటుంది ముందు. సో ఇవన్నీ చేసుకుని వచ్చి ఒక్కొక్క 9 కలుపుకుంటూ వచ్చేస్తారు. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లకు వచ్చేసేటప్పుడు మీకు 50% ఇంక్రీజ్ ఉండదు ఫ్లాట్గా. అదొక చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇక్కడ రవి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సహజంగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి మాట 50% దేశం అంతా పెరుగుతాయి అని చెప్తున్నారు కాబట్టి ప్రపోర్షనేట్గా 50% గ్రోత్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నెంబర్కి కొద్దిగా అదనంగా ఇప్పుడు మనం తెలంగాణ నెంబర్ తీసుకుంటే మనకు ఉన్నటువంటి 3 ఎస్సీ స్థానాలు, 2 ఎస్టీ స్థానాలు మనకు ఆల్రెడీ ఉన్నాయి. ప్రపోర్షనేట్గా అది 3 అవ్వాలి, లేకుంటే అలాగే ఎస్సీలకి కనీసం 5 అవ్వాల్సిన అవసరం ఉంది. మరి అలా పెరుగుతుందా పెరగదా? అంటే అది ప్రపోర్షన్ టు ద పాపులేషనే వస్తుందండి. అది ఇప్పుడు 19 అసెంబ్లీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి దీని ప్రకారం చూసినప్పుడు 28 అసెంబ్లీలు వస్తున్నాయి. ఎస్టీ అసెంబ్లీలు వచ్చేటప్పటికి ఇప్పుడు 12 ఉన్నాయి, 16 వస్తాయి. పార్లమెంట్లు ఇప్పుడు 3 ఉన్నాయి, 4 అవుతున్నాయి. ఎస్టీ 2 అలాగే ఉంటున్నాయి. అంతేకాని 50% అనేది వినోద్ గారు కూడా అడ్వకేట్గా తెలుసు కదా, ఆయనకి ఎక్కువ ప్రపోర్షన్ టు ద పాపులేషన్ అని ఉంటుంది తప్ప ఇది ఎస్సీ ఎస్టీలకి డిఫరై చేయడానికి ఉండదండి. దానికి మళ్ళీ కాన్స్టిట్యూషన్. ఓకే కిరణ్ గారు, ఆ మేరకు ఎస్సీ ఎస్టీలకి పోనీ కొద్దిగా నెంబర్ పెరిగి వారికి కూడా కొంత అదనంగా న్యాయం చేసామనే ఫీలింగ్ రాదంటారా కిరణ్ గారు? బేసిక్గా ఇప్పుడు వచ్చిన అంశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 50% క్యాప్ అనే దాన్ని తీసుకొచ్చినాక అసలు వీళ్ళు టోటల్గా గతంలో ఉన్నటువంటి పాపులేషన్ సెన్సస్ తీసుకొని చేయాలన్న ఆలోచన నుంచి టోటల్గా అందరినీ సాటిస్ఫై చేసి కాంప్రమైజింగ్ మోడల్లో అందరినీ ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేయాలి అన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నారు. కాబట్టి ఇనీషియల్గా ఏదైతే కాస్ట్ మన పాపులేషన్ సెన్సస్ అనగానే అందరూ కూడా దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్ది. ఎందుకంటే మేము అక్కడ కుటుంబ నియంత్రణను మేము ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి మేము నష్టపోతున్నాం అన్న దాన్ని దాన్ని కవర్ చేయడానికి అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పినప్పటి నుంచి రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పినప్పటి నుంచి ఇందిరాగాంధీ గారి గురించి ఈ రోజు వరకు కూడా మనము అందరినీ సమానత్వంగా చూడాలన్న ఉద్దేశంలోనే దీన్ని కాంప్రమైజ్ మోడల్లో వస్తున్నాం. ఇప్పుడు ఈ 50% అనేది ఇప్పుడు నేను ఎందుకంటే నాకు కూడా ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉసురు కాబట్టి 50% అనేది రేపొద్దున ఈ 33% మహిళా రిజర్వేషన్ వస్తే 50 సీట్స్ మీరు అన్నట్టు ఆ 50 సీట్స్ వాళ్ళకే పోతాయి. పెంచే 50% కేవలం 543 ఇప్పుడు మేము కూర్చున్న సీట్లు కాకుండా 816 అయితే మమ్మల్ని కూడా కన్విన్స్ చేస్తారు. ఏంటంటే మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేస్తలేము, వాళ్ళకి ఎక్స్ట్రా కుర్చీలు వేస్తున్నాం పక్కన, కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి. వినోదన చెప్పినట్టు మమ్మల్ని అందరినీ కూడా మీరేం మనకు వస్తున్న ఫిగర్స్ ప్రకారం లెక్కేసుకుంటే 33% అంటే 272 ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ క్లాస్ మీరు అడిగినట్టు ఎస్టీ ఎస్సీలు ఇప్పుడు సరే తెలంగాణలో కూడా బీసీ కాస్ట్ సెన్సెస్ మీద ఒక డిస్కషన్ స్టార్ట్ చేసాం. 42% ఇప్పుడు అన్నీ వస్తాయి అంశాలు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది దేవునికి ఎరక. ఎందుకంటే క్యాబినెట్లో ఏం చెప్పారో కూడా మాకు ఎంపీలకే చెప్పలేదు కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంది, ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ముందుకు పోతుంది. మరి ఇప్పుడు నెంబర్ విషయానికి వస్తే మీరు సింపుల్గా చెప్పేస్తారు 50% అని. మేమేమంటున్నాం 50% కూడా మేము యాక్సెప్ట్ చేస్తలేము అనేది మా ముఖ్యమంత్రి గారు మీ ప్రోగ్రాంలోనే TV9 భారత్ వర్ష్లో
ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక అంశాన్ని రేకెత్తించారు. 816 అయినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ మా నెంబర్స్ చాలా డిఫర్ ఎగ్జాక్ట్ కిరణ్, ఆ విషయానికి సంబంధించి భౌగోళికంగా రాబోతున్నటువంటి సవాళ్ళు అనేది చాలా పెద్ద ఇష్యూ, అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు. ఎందుకంటే దేశంలో ఆ సమతుల్యత పాటించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే మనకు ఆల్రెడీ క్లియర్గా నార్త్ సౌత్ డిస్క్రిమినేషన్ అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది అనే ఒక వాదన ఉంది. బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో గెలిస్తే చాలు పార్లమెంట్ మన సొంతమే అనేటువంటి ఫీలింగ్ రాజకీయ పార్టీలు కూడా ఉంది, జాతీయ పార్టీలన్నిటికీ. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో నార్త్ సీట్ల సంఖ్య ఏంటి, సౌత్ సీట్ల సంఖ్యను ఎలా బ్యాలెన్స్ చేస్తారు? జనాభా ప్రాతిపదికన కనుక తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే కుటుంబ నియంత్రణ పాటించనటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, అక్కడ విపరీతంగా పెరుగుతుంది. దానికోసం మోదీ గారు కానీ లేక అమిత్ షా గారు కానీ ఇస్తున్నటువంటి ఒక ఇండికేషను ప్రోరేటా అనేటువంటి సిస్టమ్ తీసుకుని 50% అని చెప్తున్నారు. మరి అలా చేస్తే ఈశాన్య రాష్ట్రాల సంగతి ఏంటి? ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంలో మనకు వస్తున్న చర్చ నెంబర్ ఎలా ఉన్నా కూడా, అక్కడ పాపులేషన్స్ ఎలా ఉన్నా కూడా అక్కడి నుంచి మస్ట్గా పార్లమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి ఒక సభ్యుడిని అక్కడి నుంచి తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఈశాన్య రాష్ట్రాలు మాట్లాడి ఇవన్నీ కూడా చాలా చర్చ జరిగేటువంటి అంశం. అయితే ఇక్కడ సౌత్ నార్త్కి సంబంధించి ఈ విషయం మీదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. TV9 వాట్ ఇండియా థింగ్స్ టుడే కాన్క్లేవ్లో ఈ విషయానికి సంబంధించి కేంద్రం మీద మండిపడుతూ దక్షిణాదిని వేరు చేసేటువంటి కుట్ర జరుగుతోందా అనేటువంటి ఒక అనుమానాన్ని రేవంత్ రెడ్డి రైజ్ చేశారు. రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. अभी डीलिमिटेशन करने के लिए सोच रहे हैं सेंट्रल गवर्नमेंट 50% सीट्स इंक्रीज करने के लिए सभी स्टेट में जो भी अभी तक जो सीट्स है ना उसमें 50% इंक्रीज करने के लिए एक प्लान बना रहे हैं. उससे भी नुकसान होगा. तो दैट इज क्या बोलता है फाइनल बुलेट साउथ के लिए. तो इसके लिए हम लोग तैयार होना है, या पलट के लड़ना है या नहीं तो मरना है. तमिलनाडु and Puducherry is having 40. Uttar Pradesh is having 80. They wanted to increase 50%. 80 will become an 120. Tamil Nadu and Puducherry में 40 will become an 60. तो ये 50% कौन सी हिसाब से हमारा अंतर बढ़ा रहा है. Entire South is 130. Kerala 20, 39 Tamil Nadu, 1 Pondicherry, Andhra Pradesh and Telangana 42. कर्नाटका इज 28, पुट टुगेदर 130. तो ये नंबर जब जैसा जैसा 50% बढ़ते जाएंगे तो साउथ का एक सीट का भी जरूरी नहीं है. 815 बनने वाला है तो 195 साउथ का पूरा निकाल दो. तो मेरा सुझाव ये है कि मोदी जी को यहाँ TV9 प्लेटफॉर्म से आज जो अंतर है जितना भी इंक्रीज करो, जितना परसेंटेज भी इंक्रीज करो, నార్త్ సౌత్ కా డిఫరెన్స్ ఉతనా హీ रहना है. నార్త్ సౌత్ మధ్య తేడా క్లియర్గా ఉండాలని సీఎం గారు అంటారు. కానీ ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. 50% పెంచితే సపోజ్ ఒక 100 సీట్స్ 50% పెంచితే 150 అవుతాయి. మనకున్న 50 సీట్లు 50% పెంచితే 75. అంటే మనకున్నటువంటి తేడా ఇప్పుడు ఏదైతే 50 ఉందో అది 50% పెంచడం వల్ల 75కి పెరుగుతుంది. ఎందుకంటే 100 వాడికి 150 అవుతుంది. నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ప్రస్తుతము 130 సీట్లు ఉన్నాయి దక్షిణ తెలంగాణ. 543 సీట్లల్లా వేరే రాష్ట్రాలు దక్షిణ కాకుండా వేరే భారతదేశం మొత్తం 413 సీట్లు ఉన్నాయి. గ్యాప్ వచ్చి 283. ఏది ఈ 130కి 413కి వచ్చిన గ్యాప్ 283. ఇప్పుడు 195 అవుతున్నాయి సౌత్ ఇండియన్స్. ఎందుకంటే 816లా మనకు 50% క్యాప్ పెరిగితే 130 + 65 అంటే 195. 195 అయినప్పుడు నార్త్ ఇండియన్ సీట్స్ అంటే నార్త్ అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చి 621 అవుతున్నాయి అవుట్ ఆఫ్ 816కి. అంటే 195 + 621 = 80. అంటే 621 అదర్ పార్ట్ ఆఫ్ ఇండియా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే అప్పుడున్న 130కి 413కి గ్యాప్ 283. ఇప్పుడు వచ్చే 195కు 621కి గ్యాప్ వచ్చి 426. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే 426 తేడా పెరుగుతుంది మాకు. ఒక్క సీటుతోటే ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉంటుంది. ఒక్క సీటుతోటి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది హౌస్లా. ఒకప్పుడు 283 డిఫరెన్స్ ఉంటుండే మాకు, అక్కడికి ఇక్కడికి వ్యత్యాసము. ఇప్పుడు ఇది లార్జర్గా పెరిగి 426కి పోతుంది. మాకు సౌత్ ఇండియాకి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. సౌత్ ఇండియా ప్రమేయం లేకుండానే మీరు అన్నట్టు యూపీలో ఈరోజు 80 సీట్లు ఉన్నాయి, బీహార్లో 40 ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 29 ఉన్నాయి. ఆ 3-4 బీమారు రాష్ట్రాలతోటే మీరు అధికారంలోకి రావచ్చు అన్న ఆలోచనతో మీరు ముందుకు పోతురు కదా. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఈ 283 గ్యాప్ ఏదైతే ఉందో
ఆ గ్యాప్నే మెయింటైన్ చేసుకుంటే 1816ని డివైడ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు. సౌత్ ఇండియన్ స్టేట్స్ని దృష్టిలో పెట్టుకొని సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఇంపార్టెన్స్ వచ్చే విధంగా ఉండాలంటే గ్యాప్ అనేది ఇప్పుడు మీరు చెప్పింది అదే జో అంతర్ హే ఓ అంతర్ వైసే రైనా అని చెప్పి ఆయన ఉద్దేశంలో మాట్లాడారు. సో ఈ 283 గ్యాప్ అనేది క్యారీ ఫార్వర్డ్ కావాలి. మీరు టెక్నికల్గా చూస్తే 50% వేరే అది ఎట్లా సాధ్యం అనేది టెక్నికల్ సబ్జెక్ట్. ఇప్పుడు అదే డిబేట్ అదే కదా ఇష్యూ కాదు. అదా కూడా వినోద్ గారి విషయంలో చెప్పాలి. 50% అని చెప్తున్నారు. ఏమీ సమస్యలు రాకుండా చూస్తా 50%. అమిత్ షా గారు చాలా సభల్లో ఈ మధ్యకాలంలో ఇస్తున్న ఇండికేషన్ అదే. నార్త్కి సౌత్కి ఆ డిఫరెన్స్ ఏమి ఉండదు. జనాభా తీసుకుంటే కొద్దిగా తేడా ఉంది కాబట్టి ప్రోరేటా ప్రకారం చేస్తామని ఇది. కానీ 50% తీసుకున్నా కూడా ఈ అంతరం అనేది ఇంకా పెరుగుతుందిగా మనకి ఇక్కడ. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసే ఆస్కారం ఉంది? మురళి గారు ఇదంతా మ్యాథమెటిక్స్. నేను ఇది మంచి డిబేటబుల్ పాయింట్ ఇది క్వశ్చన్. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈచ్ వన్ ఓట్ వన్. ఇప్పుడు ఉత్తర భారతదేశ దేశాలు ఏమంటాయి? మనందరం ఒకటే దేశం, మా జనాభా ఇంత జనాభా ఉంటే మాకు తక్కువ సీట్లు, మీరు తక్కువ జనాభా ఉన్నా మీకు ఎక్కువ సీట్లు అని వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసారు. నిన్న మొన్న ఉత్తరప్రదేశ్లో బీహార్లో స్టార్ట్ చేసేది. భారతదేశం ఒకటే దేశం. వాడు చదువుకున్నవాడు కానీ పిహెచ్డి డిగ్రీ ఉండని, చదువు రానివాడు కానీ ఓటు హక్కు ఒకటే. మనం రాజ్యాంగంలో రాసుకున్నాం యూనివర్సల్ ఫ్రాంచైజ్, ప్రతి ఒక్కడికి సమాన ఓటు హక్కు. రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. చదువుకునే వాడికి ఓటు ఇవ్వాలని కూడా చర్చ జరిగింది. ఎంత చదువుకుంటే ఓటు అనేది ఒకటి చర్చ జరిగింది. అందరికీ ఓటు హక్కు ఉంటుంది అనేది ఆఖరికి నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రజలు ఏమంటారు? అరే మా జనాభా ఇప్పుడు మనకు ఇప్పటికీ దాని లెక్కలు తీస్తున్నారు. ఇప్పుడు మనకు 12 లక్షలు 10 లక్షలకు ఒక ఎంపీ సీట్ వస్తున్నది, వాళ్ళకు 18 లక్షలు 20 లక్షలకు వచ్చి అంటే మాకు ఇంతమంది జనాభా అనే ఒక చర్చ పెట్టడానికి బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి సమస్య గ్యాప్ ఉంది చూసారు, మ్యాథమెటిక్స్. ఇప్పుడు 543 మంది పార్లమెంట్ సభ్యులను తీసేసి 300 చేసినాం అనుకోండి, ఇంకా తగ్గుతుంది. అవును, అంటే మ్యాథమెటిక్స్ అది వారు లేవనెత్తింది రిలవెంట్ పాయింట్ లాగా అవపడుతుంది. మరి ఓటు హక్కు గురించి మాట్లాడితే ఉత్తర భారత మరి రాజ్యాంగం అందరికి భారతదేశ ప్రజలందరూ ఒకటే రాజ్యాంగం కదా అనేది వాళ్ళ చర్చ. కానీ ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు మనము పెర్ఫార్మింగ్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ ఆ పెర్ఫార్మింగ్ స్టేట్స్. అప్పుడు ఇందిరాగాంధీ గారు 1971లో జరిగి 75-76 వరకు ప్రారంభంలో పాయింట్ విజనరీతో ఒక 50 ఏళ్ల ముందే చేసిన ఆలోచన. ఆవిడ ఇంకా అది అప్పుడు ఎవరికి ఈ అడగలేదు, సదరన్ స్టేట్స్ కూడా ఎవరు అడగలేదు. అప్పుడు ఆవిడ అప్పుడే 1971 సెన్సస్ చూసి అప్పుడు ఎమర్జెన్సీ వచ్చేసింది. 75, 76, 77లో ఇంప్లిమెంట్ అయింది డీలిమిటేషన్. అప్పటి వరకే అవసరం లేదు, డిలిమిటేషన్ పని చేసుకోపోయింది, ఎవరిని పట్టలేదు. బట్ ఎమర్జెన్సీ కాలంలో కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్లో చాలా అమెండ్మెంట్స్ జరిగినాయి. అది పెద్ద అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్కి. దాంట్లో ఇది తీసుకొచ్చింది, ఇది 25 సంవత్సరాల వరకు ఫ్రీజ్ చేయాలని 1971 సెన్సెసే ఉంటాయి. పెర్ఫార్మింగ్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ ఫ్యామిలీ ప్లానింగ్లు బాగా ఇంప్లిమెంట్ చేసినాయి కాబట్టి వీ షుడ్ నాట్ పనిష్ దెమ్ అని చెప్పేసి అప్పటి వరకు 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ జరిగింది. మీరు దాని తర్వాత అప్పుడు మేము స్టూడెంట్స్ 77-78లో ఇంటర్మీడియట్, అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ మీకు 2001 వరకు డీలిమిటేషన్ జరగలేదు. అవే పార్లమెంట్ సీట్లు, అవే అసెంబ్లీ సీట్లు ఆ రోజు ఒక ఆలోచనతో ఒక విజన్తో చేశారు. ఇప్పుడు ఈ రోజు విషయానికి వచ్చేసరికి మనకి నార్త్ సౌత్ అనే తేడా ఇప్పటికే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది, అవునన్నా కాదన్నా కూడా. అంటే దీంట్లో ఇప్పుడు మురళి గారు దీంట్లో కాదండి, ఈవెన్ ఫైనాన్సెస్ లో అవును అంతే కదా. ఇప్పుడు మనం ఇచ్చేవాళ్ళు మనం ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు అన్నట్టు తయారైంది. అట్లా వస్తుంది ఈ రప్చర్ అని ఉన్నది. ఇప్పుడు అట్లంటే అమెరికాలో ఎంత పెద్ద జనాభా ఉన్నా కూడా సెనేట్లో ఇద్దరే. అవును, చిన్న రాష్ట్రాలు అంటే దాదాపు 26 రాష్ట్రాలు అమెరికాలో వాళ్ళ జనాభా 2 రాష్ట్రాలతో సమానం. ఏది ఇటు టెక్సాస్, ఇటు మన ఈస్ట్ సైడు, అటు కాలిఫోర్నియా సైడు. ఆ మూడు రాష్ట్రాల జనాభా దాదాపు 20 రాష్ట్రాల జనాభాతో ఉంటుంది. మరి 20 రాష్ట్రాల వాళ్ళు 40 మంది సెనేట్లో ఉన్నారు, ఈ 3 రాష్ట్రాలలో 6 ఉన్నారు. ఇప్పుడు పత్రిక మురళి గారు ఇదంతా ఇది ఎంత డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మన టీవీ ద్వారా ఇలా దేశ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు చూస్తారు కదా, అందుకోసము దీనికి ఒక కంక్లూజివ్ ఇదే కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు దీంట్లో డిబేటబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ.
కాబట్టి మోడీ గారు మరి దీన్ని తీసుకొచ్చే ముందు కొంత మంచిగా చర్చ పెట్టి డెఫినెట్గా ఎవ్వరూ వ్యతిరేకం చేయలేదు. నేను అందుకే చెప్పినాను, మహిళా రిజర్వేషన్ గారు మోడీ గారే తీసుకొచ్చారని చెప్పడానికి కూడా వీలేదు. ఇది వే బ్యాక్ రాజీవ్ గాంధీ గారి ఆలోచన నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు గీతా ముఖర్జీ గారు, ఆమె యాక్చువల్లీ షీ ఫాట్ వెరీ వెహిమెంట్ ఇన్ ది పార్లమెంట్. ఆ రోజులలో మేము చూద్దాము 9 or 10 o'clock మన దూరదర్శన్లో వచ్చేది టీవీలలో, ఏది పార్లమెంట్ డిబేట్స్ అని. ఆ రోజు రాత్రి మేము కూర్చొని చూసేది. ఆ వెహిమెంట్గా ఆర్గ్యూ చేసింది ఆవిడ. అసలు యాక్చువల్లీ షీ ఈజ్ ది బేసిక్ ఏది ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు మార్గెట్ అల్వా తర్వాత మలబారు. కాబట్టి ఇదంతా ఈ దేశంలో పట మేమే బ్యాలెన్స్ ఎలా చేస్తారు నేను చెప్పేది మురళి గారు, ఈ దేశంలో నేనే మహిళా రిజర్వేషన్ చెప్పానని చెప్పడానికి మోడీ గారికి కాదు, సోనియా గాంధీ గారు కూడా బిల్లు రాజ్యసభలో పాస్ చేయించింది. ఆమె ఫస్ట్ ఆవిడే పాస్ చేయించింది. మోడీ గారు 2 సభల్లో పాస్ చేయించారు. కానీ చర్చ మొదలుపెట్టింది వే బ్యాక్ 35-40 years బ్యాక్. కాబట్టి ఈ సందర్భంలో పట మన దేశ ప్రజలు, పార్లమెంటేరియన్స్, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఇప్పుడు 816 పార్లమెంట్ సీట్లు ఇంక్రీజ్ చేయడం లోపల తప్పులేదండి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్. ఎందుకంటే దేశ జనాభా ఇలా 140 కోట్లకు చేరుతున్నది. తర్వాత యంగ్ పాపులేషన్ చేసింది, యంగ్ జనరేషన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు 140 కోట్ల జనాభా లోపల 75 కోట్ల ప్రజలకు ఇంకా ఓటు హక్కు రాలేదు. దే ఆర్ జస్ట్ బిలో 25-20. సో వాళ్ళందరూ కూడా వస్తారు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్. కాబట్టి చర్చ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పి ప్రచారం చేశారు, బాగా స్ట్రాంగ్గా తీసుకెళ్లారు. సౌత్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాం, కొంత దాని ప్రభావం కనిపించింది. కానీ ఈ రోజున జనాభా తగ్గినందుకు, జనాభా నియంత్రణ పాటించినందుకు సౌత్ స్టేట్స్ని పనిష్ చేస్తారా? ఇప్పటికే సౌత్ నార్త్ డిఫరెన్స్ ఉన్న సందర్భంలో దక్షిణ భారతానికి జరగబోతున్నటువంటి మరో పెద్ద అన్యాయమా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఏమంటారు? 3 ఆర్థిక, రాజకీయ, సామాజిక 3 కోణాల్లో చూసినప్పుడు, ఆర్థికంగా చూసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేదానికి సౌత్ నుంచి సౌత్ స్టేట్స్కి వచ్చేదానికి డిఫరెన్స్ 30-40% డిఫరెన్స్ ఉంటుంది మినిమం. అవును, ఉంటుంది. అట్లాగే మనం ఇంకో పక్క ఏం చెప్తున్నాం, ప్రపంచంలో భారతదేశమే చాలా గొప్ప స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాభా, ఇక్కడ ఉన్న యువత, ఇక్కడ ఉత్పాదక శక్తి మనకు ఏ దేశానికి లేదని మనమే చెప్పుకుంటున్నాం. అంటే జనాభానేగా, మరి ఆ జనాభానే ఉత్తరాదిన ఎక్కువ ఉందిగా. దక్షిణాది రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ వెళ్ళి ప్రపంచ దేశాల్లో ఉన్నారుగా, ఇది ఒక బలమే. ఆర్థికంగా ఎక్కువ రెమిటెన్సెస్ ఇండియాకు వస్తుంది, దాంట్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ పంపిస్తున్నారని ఒకటి ఉంది కదా. అంటే ఇవన్నీ ఆర్థికం 3 రకాలుగా చూడాలి. అసలు ఫస్ట్ కన్సెన్సస్ రాజకీయ పార్టీలు కదా మీరు మాట్లాడాల్సింది. రాజకీయ పార్టీలు తర్వాతలో రాజకీయ పార్టీలో ఎంపీలు ఉంటారు కదా. నేరుగా ఎంపీలు విప్పు జారీ చేయకుండా రాజ్యాంగ సవరణ, చట్ట సవరణలో చేసేటప్పుడు రాజకీయ పార్టీలు విప్పు జారీ చేయడం, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం, రకరకాల అంశాలు ఉంటాయి కదా. నేరుగా ఎంపీలు వచ్చేసి పార్టీలకు అతీతంగా ఓట్లేస్తారు. అంటే మీరు 23లో బిల్లు పాస్ చేసినప్పుడే 24 అమలు చేయకూడదని ఒక ఆలోచనతో వచ్చారు. లేదు, పాస్ చేశారు, సంతోషం. 24 నుంచి మీరు సెన్సెస్ స్టార్ట్ చేస్తే 25కి అయిపోయేదిగా. ఇప్పుడు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సెస్ మొన్న ఆయన చెప్పారు ఏమని, ఈ మార్చి 31కి మేము డేటా పబ్లిష్ చేయగలము, మొత్తం ట్యాబ్యులర్ 12,000 కోట్లతో ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి 20 పేపర్ సిస్టమ్ కాదు కదా, అన్ని ట్యాబ్లెట్ సిస్టమ్ కాబట్టి మేము డేటా పబ్లిష్ చేయగలము అని చెప్పారు. ఇది మీరు 2 ఏళ్ళు ముందు చేస్తే అయిపోయేది. అంటే ఇక్కడ రాజకీయం, రెండో పాయింట్, రాజకీయమే రాజ్యం వెళ్తున్నప్పుడు ఎవరు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారికి 33-34 ఎంపీ సభ్యులు ఉన్నారు. పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఆయనకి 120 అవుతున్నాయి. ఆయన ఆటోమేటిక్గా ఆయన మద్దతు ఇండియా బ్లాక్లో ఉన్న ఇచ్చేస్తారు. లేకుండా ఉండదు. అసలు మనం మొదలుపెట్టిన డిబేట్ అందుకోసం. డీలిమిటేషన్ అంటేనే పొలిటికల్ ఈక్వేషన్, అది ఎవరు కన్వీనియంట్, ఎవరు కంఫర్ట్. ఆ రోజు కూడా 2010లో మార్చిలో ఎప్పుడైతే రాజ్యసభలో పాస్ అయిందో, ఆ 13 పాస్ అయిందో, నెక్స్ట్ లోక్సభలో ఫెయిల్ కావడానికి కారణం రాజ్యసభలో బీజేపీ సపోర్ట్ చేసింది, లోక్సభలో పుష్ చేయలే బీజేపీ సరిగా. అప్పట్లో ఏమైందంటే యూపీఏ 2లా అప్పుడే త్రూ అయిపోయేది. అదేంటంటే అది రాజ్యసభ బిల్లు కూడా 14-15లో అది ఎక్స్పైర్ అయిపోయింది ఆ సెషన్ తోటి. సో ఇంటెన్షన్స్ ఫస్ట్ నుంచి కూడా సార్ చెప్పినట్టు రాజకీయంగా వాళ్ళు ఈరోజు దాన్ని బెనిఫిట్ ఏంటంటే, ఒకటేమో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఉన్నాయి కదా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో నాకు తెలిసి 18వ తారీఖు నాడు మోడీ గారు ఈ బిల్లు ఎట్లాగో పాస్ చేసి 19వ తారీఖు నాడు ఆ 2 రాష్ట్రాలలో పోయి దాన్ని ఏమైనా మెటీరియలైజ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండొచ్చు. జనాల మధ్యన వెళ్ళి మహిళా ఓటర్లను
ప్రలోభ పెట్టడానికి నేను పార్లమెంట్లో పెట్టిన బిల్లు మనం ఒక కీలక మీకోసం అంశం మాట్లాడాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి ఈశాన్య భారతంలో ఉండేటువంటి చిన్న రాష్ట్రాలు అక్కడ నెంబర్ ఏ రకంగా ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ పార్లమెంటులో రిప్రజెంటేషన్ ఉండాలి. లక్షద్వీప్ కావచ్చు, లేకపోతే మన అండమాన్ నికోబార్ కావచ్చు, ఇట్లా చిన్న రాష్ట్రాలు, చిన్న ప్రాంతాలు, యూటీలకు సంబంధించి లక్షద్వీప్. అలాంటి చోట ఎట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి క్లాజెస్ పెట్టారో సౌత్ నార్త్ విషయంలో కూడా అట్లాంటి క్లాజెస్ పెట్టే ఆస్కారం లేదంటారు వినోద్ గారు? అంటే బ్యాలెన్స్ చేయడం కోసం, అట్లీస్ట్ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అంటే కోసం. బ్యాలెన్స్ ఇప్పుడు ప్రపోర్షనేట్గా అయితే బ్యాలెన్సింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు మనకు 1971లో ఆ సెన్సస్ ప్రకారంగా ఏదైతే నెంబర్ 543 ఉందో దాన్నే అదే ప్రపోర్షనేట్గా పెంచుతున్నారు. ఇప్పుడు ఏదో ఒక కన్సెన్సస్ తీసుకురావాలి, నార్త్ సౌత్ డిస్కషన్ ఉండకూడదు అనే ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎత్తినటువంటి ఇష్యూ చాలామంది మాట్లాడుతున్నారు, ఏది పర్సంటేజ్ గ్యాప్ పెరుగుతుంది, అవును పెరుగుతుంది. అది నార్మల్ మ్యాథమెటిక్స్లో. ఇప్పుడు మరి నేను ఇంతకుముందు చెప్పాను కదా, 543 పార్లమెంట్ సభ్యుల్ని 200కే తీసుకొచ్చుకున్నాను అనుకోండి, అప్పుడు ఇంకా తగ్గుతుంది పర్సంటేజ్. కాబట్టి అట్లా ఉండొద్దు. ఆ చర్చ డిస్కషన్ బాగుంటుంది. అల్టిమేట్లీ ఇక్కడ విజ్డమ్ ప్లే చేయాలి. ఇప్పుడు పొలిటికల్ పార్టీసు మహిళా రిజర్వేషన్స్ తీసుకురావాలనేది అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. మనసులో ఏదున్నా కూడా పెదవులపై అయితే అందరు సపోర్ట్ చేస్తామైతే అంటున్నారు. ఒకటి నెంబర్ 1 మనసులో ఏమున్నా కూడా అది చాలా కీలకమైన చాలా కీలకమైన పాటు ఉంది, అర్థమైంది కదండి. తర్వాత రెండో అంశము, ఇప్పుడు సీట్లు ఇంక్రీజ్ చేయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది, అర్జున్ సింగ్ గారు ఓబీసీ సీట్స్ పెంచారు. ఏది మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఓబీసీస్కి, నేను అప్పుడు ఎంపీ హనంకొండ అయితే అప్పుడు లోక్సభలో చర్చ జరిగింది. మరి ఓబీసీకి రిజర్వేషన్స్ అయితే ఫార్వర్డ్ క్లాస్ జనరల్ కేటగిరీ సీట్లు తగ్గుతాయని చెప్పి కొంతమంది మాట్లాడారు ఎంపీలు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్లో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడారు, రేజ్ చేశారు. అప్పుడు అర్జున్ సింగ్ గారు వాయిదా పడి మళ్ళీ 2-3 డేస్ తర్వాత ఒక కొత్త ప్రపోజల్ తెచ్చారంటే, ఐ వాంట్ టు ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇన్ ఐఐటీస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా నేను సీట్లు ఇంక్రీజ్ చేస్తున్నా అని చెప్పి ప్రకటన చేశారు. ప్రకటన చేసేసరికి ఏం చెప్పారు, మీకు ఇప్పుడు వారు అన్నారు కదా కిరణ్ గారు, మా 543 మా ఉన్నాయి, మా మొగోళ్ళకు ఉన్నాయి, ఇంకా మేము దీంట్లో మేము ఉన్నాం, లేదా లేడీస్ పెంచుకుంటే మాకేం పెద్ద. ఎట్లయితే మోడీ గారు వచ్చిరో నిన్న ఒక పత్రికలు చదివినా నేను, అయితే దిస్ ఈజ్ అర్జున్ సింగ్ ఫార్ములా అని చెప్తున్నారు. ఏది అర్జున్ సింగ్ ఆ రకంగా ఎక్స్ట్రా సీట్లు వేయటం, సింపుల్ చెప్పాలంటే ఎక్స్ట్రా సీట్లు ఐఐటి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిట్లో సీట్లు ఇంక్రీజ్ చేసేసారు. అప్పుడు ఏకదమ్ సీట్ ఇంక్రీజ్ చేసేసి వాటికి కావలసినటువంటి ఫండ్ బడ్జెట్లో పెట్టి ఆ రోజు అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో పట్ల ముఖ్యంగా ఐఐటీస్, ఐఐఎమ్స్, ఎయిమ్స్ ఆ విధంగా చేశారు. కాబట్టి ఇప్పుడు అదే ఫార్ములా పార్లమెంట్లో చేస్తున్నారు మోడీ గారు. అయితే రాష్ట్రాల మీద, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఎలా ప్రభావం ఉండబోతోంది అందుకు కీలకమైన అంశం. ఇప్పుడు పెరగబోతున్నటువంటి సీట్ల సంఖ్య ఏపీలో ఎలా ఉంటుంది? ఏపీలో ఒకవేళ పెరిగితే ఇప్పుడు ఉన్నటువంటి 175 నుంచి 263 పెరిగేటువంటి ఆస్కారం ఉంది. అలాగే 25 పార్లమెంట్ సీట్స్ 37 ఆర్ 38 వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఓకే. ఎట్ ద సేమ్ టైం 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అయితే ఈ సీట్లు, ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లు తారుమారయ్యేటువంటి ఆస్కారం ఉందా? ఏ ప్రాతిపదికన ఈ 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అమలు చేస్తారు? దానికి ఉన్నటువంటి బెంచ్ మార్క్ ఏంటి? అక్కడ కూడా మళ్ళీ స్టేట్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ సెటిల్మెంట్ చేస్తారా, లేక మొత్తం దేశవ్యాప్తంగా 33% పరిగణలో తీసుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ 816 వస్తాయని చెప్తున్నారు కాబట్టి 816ని ఒక యూనిట్గా తీసుకుని చేస్తారా, స్టేట్స్ని ఒక యూనిట్గా తీసుకుని చేస్తారా? ఏ రకంగా చేసే ఆస్కారం ఉంది? రవి గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. అంటే మనకి ఎస్సీ ఎస్టీలకి ఏదైతే ఉందో 99 దాదాపు ఉమెన్ రిజర్వేషన్ కూడా స్టేట్ పార్లమెంట్ సీట్స్ ఫిక్స్ అయిన తర్వాత ఏ స్టేట్కి 1/3 ఆ స్టేట్కే ఉంటుంది. ఓకే, అంటే మొత్తం నేషనల్ వైడ్ గా తీసేసి యూపీలో 120లో ఒక 60 ఇచ్చేసి ఒక 80 అట్లా ఉండదు. ఏ స్టేట్కి 33 ఉమెన్కి వచ్చేసేటప్పటికి ఎస్సీ ఎస్టీ ప్రపోర్షన్ టు ద పాపులేషను, ఉమెన్ వచ్చేసి నంబరు 33% నంబరు అవి ఫిక్స్ అయిపోద్ది. అలా ఫిక్స్ చేస్తారు. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఖచ్చితంగా మహిళలకే పెద్దపీట, అందులో డౌట్ లేదు. అట్లేం లేదండి. ఎస్సీ సీట్లలో వాళ్ళకి ఎన్ని కేటాయిస్తారో మళ్ళీ దాంట్లో 33%. ఓకే,
మళ్ళీ ఎస్టీ లోపల ఎన్ని సీట్లు కేటాయిస్తారో దాంట్లో 33%. ప్రపోర్షనేట్ కట్ అవుతుంది, అది ఎక్స్క్లూజివ్ కాదు, ఇంక్లూజివ్ అది. ఇంక్లూజివ్, ఓకే రైట్. ఇప్పుడు ఒక 9 పార్లమెంట్లు తెలంగాణ రాష్ట్రానికి ఉమెన్ రిజర్వ్ అయితే 8 సీట్లు, దాంట్లో ఇప్పుడు ఒక 6 ఎస్సీ ఎస్టీ సీట్లు రిజర్వ్ అయితే, సో అందులో ఒక 7, ఇందులో ఒక 2, అంటే ఎస్సీల నుంచి 4 సీట్లు కాబట్టి ఒకటి ఎస్సీ మహిళలకు రిజర్వ్ అవుతుంది, ఎస్టీ 2 కాబట్టి 1 అవుతుంది. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే 3 ఉన్నప్పుడు తక్కువ ఉంటే ఒకటి ఇవ్వాలా, ఈ 2-3 రొటేషన్కి రాదు ఇక ఎస్టీకి, అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఇప్పుడు రాజ్యాంగ సవరణలో బహుశా అది పెడతారో లేదో, మనకి 170 మెయిన్ ప్రకారం ఆర్టికల్ 170 ప్రకారం 500 సీట్లు దాటకూడదు అసెంబ్లీలో. ఉత్తరప్రదేశ్ 50% అంటే 50% పెరిగితే అక్కడ 500 సీట్లు దారిపోతాయి. 50% అన్నప్పుడు ఇప్పుడు 400 ఉన్న 200 600 అవుతాయి. కానీ మనకు క్యాప్ ఉంది ఆల్రెడీ 500 క్యాప్ ఉంది. ఇప్పుడు అది ఉంది కాబట్టి మినిమం ఉంది. సో అది యూపీకి సంబంధించి, ఏపీకి సంబంధించి కమింగ్ బ్యాక్ టు ఏపీ, ఏపీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ 263 అవుతాయని చెప్తున్నారు. 263 అయితే అందులో 33% రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. అలా తీసుకునేటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి నాయకుల సీట్లు కూడా గల్లతవుతాయా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సీటు ఉంటుందా ఉండదా? లేకపోతే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి సీటు మహిళా రిజర్వేషన్ అయ్యేటువంటి ఆస్కారం ఉందా? ఇలాంటి చర్చ కూడా మొదలవుతుంది అప్పుడే. అంటే వాళ్ళ చర్చలు ఇప్పుడు అధినాయకులు ఎట్లుంటారంటే, ఇక్కడ కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, అక్కడ చంద్రబాబు గారిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సీట్ల గురించి ఇక్కడ పోతే అక్కడికి వెళ్తారు, అది కాదు కదా. మనకు ఆసక్తి ఉంటుంది, అంతకు మించి ఏముండదు వాళ్ళ సీట్ల గురించి. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు మహిళలకి రిజర్వ్ అయ్యే సీట్లు ఏ ప్రాతిపదికన అలాట్మెంటు, ఒకటి ఇప్పుడు దాకా సెన్సెస్సే ప్రామాణికం, ఓటర్స్ కాదు, లేకపోతే ఎస్సీ ఎస్టీకి కానీ, లేకపోతే నియోజకవర్గాల పునర్విభజన చేసి జిల్లాలకు సీట్లు కేటాయింపు కానీ, ఏదైనా జనాభా ప్రాతిపదికనే సెన్సెస్ ప్రకారమే జరుగుతాయి రిజర్వేషన్, ఏ రిజర్వేషన్ అయినా. ఉమెన్ రిజర్వేషన్కి డెసిమల్ పర్సంటేజ్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అంటే 0.25లో ఒక 15 స్థానాలు వస్తాయి, 13-14 స్థానాలు, ఒక 10 స్థానాలు అట్లా వస్తాయి. కాబట్టి పర్సంటేజ్ తీసుకుని డిసెండింగ్ ఆర్డర్లో తెలంగాణలో ఒక 60 మహిళలకు అసెంబ్లీలు ఎదురయ్యే పరిస్థితిలో 60 అన్నీ చేసిన తర్వాత, మొత్తం అసెంబ్లీలు ఏర్పాటు చేసిన తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో ఉమెన్ పర్సంటేజ్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఒకే జిల్లాలో 6 వచ్చినాయి అనుకోండి, సో అప్పుడు డిస్ట్రిక్ట్ కూడా యూనిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు హైదరాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీకి ఎట్లాగైతే ఎస్సీకి డిస్ట్రిక్ట్ యూనిట్ ఉంటుంది, అట్లాగా డిస్ట్రిక్ట్ యూనిట్ హైదరాబాద్ జిల్లా 20 అసెంబ్లీలు, సో 6 మహిళలకి. అట్లా మళ్ళీ మనం పార్లమెంట్లో ఎట్లయితే దేశవ్యాప్తంగా వచ్చిన 1/3 సీట్స్ నంబర్లో రాష్ట్రాలకు ఇస్తున్నామో, రాష్ట్రాల నుంచి జిల్లాలకు కూడా ఆ 1/3 మహిళా సీట్లని అసెంబ్లీని డిస్ట్రిబ్యూట్ చేయాలి, చేసి అప్పుడు పంచాలి. లేకపోతే లేదా ఇంకొక సిస్టమే ఉంటుంది. మా కిరణ్ గారు భువనగిరి సీట్ సార్, ఇప్పుడు పాత 2011 సెన్సెస్ ప్రకారం, వినోదన్న 2011 సెన్స్ ప్రకారం అయితే 10 జిల్లాలే తీసుకోవాలి కదా. ఇప్పుడు 33 జిల్లాలను తీసుకుంటే సార్ చెప్పినట్టు అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది అది క్వశ్చన్. అంటే ఇదంతా సార్, ఇవంతా మనం డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే. ఫస్ట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎందుకంటే దీంట్లో కూడా 81, 82 ఆర్టికల్స్ పార్లమెంట్కి సంబంధించింది, 170 ఆర్టికల్ ఏదో స్టేట్కి సంబంధించింది. ఇవి మళ్ళీ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. అక్కడ పెట్టగానే అన్ని రాష్ట్రాలు కావు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే అనుకుంటా. మీరు చెప్పాలి అసలు. అక్కడ మళ్ళీ ఏపీకి సంబంధించి తీసుకుంటే మనకి అక్కడ 3 ప్రధాన ప్రాంతాలు, కోస్తా ఆంధ్ర, లేకపోతే రాయలసీమ, ఈ విషయం తీసుకుంటే ఉత్తరాంధ్ర, ఇట్లా తీసుకుంటే ఈ 3 ప్రాంతాలకి బ్యాలెన్స్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ అదొక, అంటే దాన్ని కూడా ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటారా, యూనిట్గా పరిగణలో తీసుకునే ఆస్కారం ఉందా, లేక స్టేట్ యాజ్ ఏ యూనిట్? మళ్ళీ అసలు పార్లమెంటు స్థానాలకు స్టేట్ యూనిట్. ఓకే, ఎస్సీ ఎస్టీ వచ్చినప్పుడు వాస్తవంగా అయితే మీకు ఒక అంశం 2008లో వినోద్ గారు అప్పుడు ఒక ఫార్ములా ఏం చేశారంటే, 7 పార్లమెంట్ స్థానాలు ఎస్సీలకి రిజర్వ్ అయినాయి. కంబైన్డ్ స్టేట్లో 42 స్థానాల్లో 7 రిజర్వ్ అయితే పర్సంటేజ్ ప్రకారం 6 ఆంధ్ర రాయలసీమలో వచ్చినాయి, 1 పెద్దపల్లి, 1 తెలంగాణలో వచ్చింది. అప్పుడు 3 ప్రాంతాలకి ఎస్సీలకి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని, స్ప్రెడ్ అనేది యాక్ట్లో ఉంది అని చెప్పి అప్పుడు 3 తెలంగాణ, 3 ఆంధ్ర, 1 రాయలసీమ అన్నారు.
దానివల్లే హన్మకొండ వినోద్ కుమార్ గారు సీట్ రిజర్వ్ అవుతున్నా కూడా ఆయన ఆ రోజు కమిటీలో ఉండి ఒప్పుకున్నారు. అంటే ఆ రోజు అండి యాక్చువల్గా తెలంగాణకి ఒకటే ఎస్సీ సీట్ ఎంపీ వస్తుంది. అంతకుముందే 2 ఉండే కాబట్టి 2 అని అన్నారు. కాబట్టి ఆంధ్రాకు 4 ఇస్తాం, తెలంగాణకి 3 ఇస్తామంటే నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే, దట్స్ హౌ హన్మకొండ ఎస్సీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఓన్లీ 2. ఉత్తరాంధ్ర విషయాన్ని తీసుకుంటే శ్రీకాకుళం విజయనగరానికి అన్యాయం జరిగింది అనేటువంటి ఒక ఫీల్ ఉంది. మరి ఇప్పుడు అదేమైనా మళ్ళీ బ్యాలెన్స్ చేసే ఆస్కారం ఉంటుందా? అంటే ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ పాపులేషన్ బట్టి అసెంబ్లీ సీట్స్ ఎంటైటిల్మెంట్ ఓకే. సో దాని ప్రకారం ఇప్పుడు జిల్లాలో ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇక్కడ అందరూ అడుగుతూ వస్తుంది ఇప్పుడు 1 ఇప్పుడు శ్రీకాకుళం 10 ఉన్నాయి కదా, సపోజ్ 10 ఉన్నాయి కదా, 5 పెరగాలి కదా అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు మనకి హైదరాబాద్ 15 ఉన్నాయి, 7 పెరగాలి, లేకపోతే అట్లా ఉన్నది. కానీ పాపులేషన్ ప్రకారమే సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అది మళ్ళీ 2011 జరిగింది డీలిమిటేషన్. అది మళ్ళీ 2011 సెన్సస్. 11 సెన్సెస్ అదే 27 వాళ్ళనే పాపులేషన్ ఉంది అన్న. మా నల్గొండలా 2 lakhs ఉంది అప్పుడు ఏది అసెంబ్లీకి. ఈ లాస్ట్ 15 yearsలో పెరిగినాయి నెంబర్ ఆఫ్. అప్పుడు 8లో 7లో జరిగినప్పుడు 2001 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్ 2,52,000 ఈచ్ అసెంబ్లీ యావరేజ్ పాపులేషన్గా తీసుకుని డిలిమిటేషన్ చేసి 10% ఆర్ దిస్ వే ఆర్ దట్ వే చేశారు. సో ఇప్పుడు 2011 కాకుండా 2027 జనగణన కనుక తీసుకుంటే హైదరాబాద్ హైదరాబాదు 3 ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ పెరిఫెరల్స్ ఈ 3 కార్పొరేషన్లు ఇప్పుడు చేసిన పరిధిలో 300 డివిజన్స్లు కనుక తీసుకుంటే దాదాపు 80-75 సీట్లు వస్తాయండి. 27 జనాభా. తెలంగాణకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటే తెలంగాణలోకి సంబంధించి ఒక కీలకమైన అంశం ఉంది. ఇప్పుడు పెరిగేవెక్కడ తగ్గేవెక్కడ, ఇదొక పెద్ద చర్చ. ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ గారు కూడా రైట్ చేసినటువంటి పాయింట్ అది. హైదరాబాద్లోనే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ పెరుగుతాయా, లేకపోతే పెద్ద నియోజకవర్గాలు లాంటి మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గాలు మళ్ళీ ఏమైనా కొంత బౌండరీస్ మారి అక్కడ మళ్ళీ నెంబర్ పెరుగుతుందా, ఏం జరగబోతుంది అనేది రాజకీయంగా వచ్చేటువంటి సవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం ఆధిపత్యం పెరుగుతుందా తగ్గుతుందా, ఎంఐఎం ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని చర్చ ఉంది. ఇది మొత్తం స్టేట్ వర్సెస్ సెంటర్ కింద ఇష్యూ మారేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే నెంబర్ల విషయాన్ని తీసుకుంటే మనకు ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు ప్రస్తుతం 179 కావచ్చు అనేది మనకు వస్తున్నటువంటి ఫీలర్. ప్రస్తుతం 50% పెరుగుదల ప్రాతిపదికన. అలాగే 17 స్థానాలు అయితే 26 స్థానాలు మనకి లోక్సభ స్థానాలు పెరగచ్చు అనేది మనకు జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇప్పుడు పెరిగేవెక్కడ తగ్గేవెక్కడ వినోద్ గారు చెప్పాలి మీరు ఈ విషయంలో. ఇప్పుడు ఇది మన కొత్త డిబేట్. ఇంతకుముందు నార్త్ సౌత్ అని చర్చ ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా వస్తుంది. హైదరాబాద్ వర్సెస్ నాట్ హైదరాబాద్, కంట్రీ వైడ్గా. నేను ఆ మధ్య 2 years బ్యాక్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది, నేను రాశాను డిలిమిటేషన్ గురించి చెప్పినప్పుడు. ఇప్పుడు నార్త్ సౌత్ ఎట్లయితే డిస్కషన్ ఫ్యామిలీ ప్లానింగ్ చుట్టూ మనం మాట్లాడుకున్నాం కదా, అర్బనైజేషన్, మైగ్రేషన్ దేశవ్యాప్తంగా ఇది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు మీకు హైదరాబాదు పాపులేషను ఇప్పుడు 1 కోటి జనాభా కంటే పెరిగింది. మొత్తం 4 కోట్ల జనాభా తెలంగాణ అయితే రేపు 1,20,00,000 హైదరాబాద్ 130 వరకు ఉంటున్నారు. సో ఇట్లే ముంబై, ఇట్లే ఢిల్లీ ఇప్పుడు 3 కోట్లు దాటింది, 4 కోట్లు అంటున్నారు చుట్టూ. ఇది కాబట్టి హర్యానా మొత్తం దేశవ్యాప్తంగా ఇది. ఇక్కడ బెంగళూరు అనుకోండి మీరు, ఎనీ సిటీ ఎనీథింగ్. ఈవెన్ ఇప్పుడు సిటీస్ లైక్ వరంగల్, ఇప్పుడు ఇదివరకు నా చిన్నతనంలో 1 సీటు 2 అయినాయి, ఇప్పుడు 3 అయితే 4 అయితే తెలియదు. కరీంనగర్ 1 ఉంది, 2 అయితే అని అంటున్నాం. కాబట్టి మరి రూరల్ ఏరియాస్ తగ్గుతాయి. కాబట్టి రేపు డీలిమిటేషన్ యాక్ట్లో అర్బన్ రూరల్ ఇదివరకు ప్రొవిజన్ ఉంది. రవి గారికి నాకు తెలుసు, అప్పుడు మేము డిస్కస్ చేశాము. +or-20% పెరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో బట్ట మైనస్ యావరేజ్, స్టేట్ యావరేజ్ మైనస్ ఉన్నా కూడా ఇవ్వచ్చు అనేది ఉన్నది. కొంచెం +20 వరకు కూడా ఇవ్వచ్చు అనేది. కానీ ఒక పాలసీయే డిసైడ్ చేయాలి. ఇప్పుడు రేపు డీలిమిటేషన్ నియోజకవర్గానికి ఎంత నెంబర్ ఉండాలి అనేది కూడా డిసైడ్ చేయాలంటే ఇంపార్టెంట్. మురళి గారు, ఇది డిబేటబుల్ పాయింట్. ఇది రేపు అర్బనైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతమే డిసైడ్ చేస్తే తెలంగాణలో ఏ పార్టీ అధికారం ఉండాలి, ఏ పార్టీ మాట్లాడుకున్న మాట కూడా అదే కదా. ఇప్పుడు బిహారీ స్టేట్స్ అని ఏవైతే అంటున్నారో, బీహారు, యూపీ వాళ్ళే డిసైడ్ చేస్తారా దేశాన్ని, అట్లా వచ్చేది. మన హైదరాబాద్ డిసైడ్ రేపు మహారాష్ట్ర తీసుకున్నామండి, ముంబై, ఔరంగాబాద్,
పూణే, నాగపూర్ ఈ 4 సిటీలే డిసైడ్ చేస్తారు మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేది. కిరణ్ గారు ఆ విషయంలో పార్లమెంట్ చర్చ జరుగుతున్నప్పుడు రేపు రోజున- జస్ట్ మినిట్. యా, ప్లీజ్ చెప్పండి. కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు చర్చ ఇప్పుడు పార్లమెంటేరియన్స్ పొలిటికల్ పార్టీస్ తరఫున మేము డిబేట్ చేయాలి. రేపు డీలిమిటేషన్ యాక్ట్లో కూడా ఒక ప్రొవిజన్ ఇంక్లూడ్ చేయాలి. ఏది అర్బన్ సీట్లో ఇప్పుడు అర్బన్ ఏముంటుందండి 5 కిలోమీటర్ల లోపట్నే వాడికి నియోజకవర్గం ఉంటుంది. ఒక శాసనసభ్యుడు ఫర్ ఎగ్జాంపుల్ ములుగు శాసనసభ సభ్యురాలు ఇలా ఆమె 150 కిలోమీటర్లు తిరగాలి. ఏది ఈ కోసకు ఆ కోసకి. అదే మన ఇదేందో ఖైరతాబాదు కార్వాన్ అయితే 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్లకెళ్ళి అడుగువచ్చు, అట్లకెళ్ళి 100 సార్లు తిరగచ్చు రోజు పొద్దుంచేది. కాబట్టి దీనిపైన పార్లమెంట్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్. పార్లమెంట్ షుడ్ డిస్కస్ రేపు డీలిమిటేషన్ యాక్ట్ అన్నప్పుడు అర్బన్ రూరల్ అసెంబ్లీ సీట్స్, రూరల్ ఎమ్మెల్యే సైజు రావాలి చర్చ, బౌండరీస్ రావాలి చర్చ. బౌండరీస్ కాదు, బౌండరీస్ అంటే సైజు అండ్ Number of, పాపులేషన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎన్ని సమస్యలు, నీళ్లు, అది ఇది ఎన్నో ఉంటాయి, రోడ్స్, ఇవి ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అన్ని హెడ్ఏక్స్ హీ హ్యాస్ టు రిజాల్వ్. అర్బన్ ఎమ్మెల్యే అనుకోండి మొత్తం జిహెచ్ఎంసీ ఒకటి చూసుకుంటాడు, లేకపోతే ఆడ 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకే ఉంటారు. కాబట్టి ఇది వీ హ్యావ్ టు డిబేట్ యాజ్ పొలిటికల్ పార్టీస్ అండ్ యాజ్ పార్లమెంటేరియన్స్. మనం రేపు డిస్కస్ చేయాలి డీలిమిటేషన్ అప్పుడు అర్బన్ సీట్లకు ఎట్లా ఉండాలి, రూరల్ సీట్లకు ఎంత ఉండాలి, పాపులేషను ఏ విధంగా కేటాయించాలి కూడా చర్చించాలి. అంటే ఈ సమస్య ఇప్పుడే వచ్చింది మనకి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో ఒకటైతే మంచిదే అండి. 2011 జనాభా తీసుకోవటం వల్ల పట్టణాల్లో అంటే పార్లమెంట్కి ఎటు జనాభా లేదు కాబట్టి రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలు లేదా పార్లమెంటు స్థానాలు పునర్విభజన చేయటానికే జనాభా కాబట్టి అది 2011 తీసుకోవటం వల్ల ఒక మేలు ఏం జరిగిందంటే గ్రామీణ ప్రాంతాలు విపరీతంగా స్థానాలు నష్టపోకుండా ఉంటాయండి. పూర్తి అర్బన్ ఇప్పుడు హైదరాబాదు అంటే విపరీతమైన మైగ్రేషన్ 2011కి దాని ఇంపాక్ట్ పడదు. మీరు ఒకటే అండి 2011కి 16 ఏళ్లలో హైదరాబాద్ ఎంత పాపులేషన్ పెరిగింది? ఓకే, దాదాపు 40% ఇంక్రీజ్ అయింది. అండి 100 crores పాపులేషన్ 140 crores అయింది. అవును. అంటే 40 కోట్లు పెరిగింది. ఎప్పటి నుంచి? 11 నుంచి 26. కొంత లాస్ ని ఈ 40 crores ఎక్కడ పెరిగింది అనేది ఒక అంశం అయితే సార్ చెప్తున్నప్పుడు ఇప్పుడు డిబేట్ ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ రూరల్ బెల్ట్స్లల్లా ఇంకా కొంచెం నయమే. 26 తీసుకుంటేటైతే ఇంకా అన్యాయం అయిపోతాయి. ఎందుకంటే థిక్లీ పాపులేటెడ్ హైదరాబాద్ సిటీ కానీ ముంబై కానీ ఇప్పుడు అన్న ప్లేయర్లు ఏదైతే తీసుకున్నాం అన్ని రాష్ట్రాలలో మళ్ళీ అక్కడ వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయితే డిబేట్ వచ్చినప్పుడు వైడర్ రేంజ్లో జస్ట్ ఇట్లా చట్టం ఉంటుంది అని చెప్తారా, లేక ఇన్ డీటెయిల్డ్ దీని గురించి డిస్కస్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? కిరణ్ గారు మీరు చెప్పండి. బేసిక్ ఏమైందంటే పార్లమెంట్ సెషన్ ఎప్పుడైతే విత్ ఇన్ 24 hours 48 hours ముందు మనకు వస్తుంది టోటల్ కాపీస్ వస్తాయి. ఏంది డిస్కషన్ ఏం పెడుతురు, ఏ అంశాల మీద పెడుతురు అనేది బీఎస్సీలో డిసైడ్ చేసిన వస్తే మన క్యాబినెట్లో అయినది బయటికి తీసుకురాలేదు. కానీ పార్లమెంట్ పెట్టక ముందు డెఫినెట్గా వి ఆల్ విల్ గెట్ ద డిస్కషన్ పాయింట్స్. ఎన్ని అవర్స్ డిబేట్ ఇస్తారు మనకు, ఒక్కొక్క పార్టీకి ఎంత టైం అలాట్మెంట్ అవుతుంది డిస్కషన్ మీద, ఒక్కొక్క పార్టీ ఇటువంటి అంశాలను డిబేట్లో ఎట్లా పొందుపరిచి ముందు పెట్టాలనే దాని మీద ఇప్పుడు ఒక 20 hours పెట్టిరు అనుకోండి డిబేటు, డివైడెడ్ బై 543 members డివైడ్ చేసి ఆ పార్టీకి అలాట్మెంట్ అవుతుంది టైం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దే వాంట్ టు సిట్ అండ్ డిస్కస్. ఎందుకంటే 16వ తారీఖు నాడు వీ షుడ్ గెట్ ప్రిపేర్డ్ కదా. ఇన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ కూర్చున్న 3 సభ్యులమే మేము మాట్లాడితే ఇట్ ఈస్ ఎ లెంతియెస్ట్ సబ్జెక్ట్ మనం మాట్లాడేది. ఎందుకంటే దీంట్లో ఇటేస్తే ఇప్పుడు మనం స్టేట్ని ఇండియా వైడ్ తీసుకున్నప్పుడు ఒక అంశం వస్తుంది, స్టేట్ డీలిమిటేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా కొన్ని అంశాలు వస్తున్నాయి. ఇప్పుడు పబ్లిక్కి కూడా బేసిక్గా డీలిమిటేషన్ అనే కాన్సెప్ట్ మీద పైనుంచి కింది దాకా ఇంకా క్లారిటీగా ఏమీ రాలేదు. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకునే అంశాలన్నీ కూడా కేవలం ఇలా జరుగుతుందేమో, ఇలా వీళ్ళేమని తీసుకొస్తారని 50% క్యాప్ అనేది వాళ్ళు చెప్పిర్రు. 2011 తీసుకుంటాను అనేది చెప్పిర్రు. ఈ 2 అంశాలు మన ముందు ఉన్నాయి. ఫర్దర్గా దీన్ని ఎట్లా తీసుకుపోతారు, ఏ ప్రాతిపద్యం తీసుకుంటారు, మన స్టేట్కి వచ్చేసరికి 33 districts అయినాయి. దాంతోపాటుగా మరొక కీలకమైన అంశం రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం. రిజర్వేషన్లకు సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది? సరే, మహిళా కోటా 33% అది ఫిక్స్ అయిపోయింది, క్లారిటీ రైట్. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నెంబర్ పెరుగుతుందా లేదా, 50% మాకు కూడా పెరగాలి కదా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. అది చిన్నగా కొంత పెరిగేటువంటి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా మరొక కీలకమైనటువంటి అంశం బీసీ నినాదం. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ 2017 సెన్సస్లో బీసీలకు సంబంధించి ఇంకా అప్డేట్ చేయండి, అది మొత్తం డీటెయిల్స్ తీసుకోండి బీసీ జనాభాని, దాని ప్రతికిన మాకు కూడా బీసీ రిజర్వేషన్ కావాలి అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి ఈ సందర్భం. ఈ అంశం కూడా కొంత చర్చకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వినోద్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం విషయం.
అంటే మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పాపులేషన్ వైజ్గానే ఉంటుంది, అది రాజ్యాంగంలో ఉంది, అది 2011 సెన్సస్ తీసుకుంటారు, ఆ ప్రకారం పెరుగుతాయి. జరుగుతాయి. Right. అయితే ఒకటేంటంటే ఎస్సీ సీట్స్ మాత్రము రాష్ట్రం మొత్తం లోపల కూడా డిస్ట్రిబ్యూట్ చేయవలసి వస్తుంది. ఎస్టీ సీట్లు మాత్రము ఎక్కడైతే పాపులేషన్ ఉందో అక్కడే ఇవ్వాలి ఉన్నది. అందుకోసమే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మీకు మెదక్లో లేవు, మహబూబ్ నగర్లో లేదు, రంగారెడ్డిలో లేదు, హైదరాబాద్లో లేవు, కరీంనగర్లో లేదు, నిజామాబాద్లో లేదు. ఒక నల్గొండ జిల్లాలో ఒక సీటు ఉంది, ఇది ఎస్టీ అసెంబ్లీ సీట్ దేవరకొండ. మిగతా ఎస్టీ సీట్లు ఆదిలాబాదు, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా ఉన్నాయి. అంటే వాటికి ఎస్టీస్కి మాత్రము పాపులేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది, డీలిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. ఎస్సీస్ మాత్రము పాపులేషన్, ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవి మొత్తం డిస్ట్రిబ్యూట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో 4 ఎస్సీ నియోజకవర్గాలు యావరేజ్గా తీస్తే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకో వేరే జిల్లాలో లేకపోతే ఆ వేరే జిల్లాకు ఒకటి ఇవ్వవలసి వస్తుంది. అట్లా అవి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. మహిళలు కూడా అదే విధంగా అవుతాయి. మహిళలు కూడా ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు మొత్తం కూడా స్టేట్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏ సీటు ఎట్లా ఇవ్వాలని చెప్పి ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు. అది చట్టంలో చెప్తారా లేకపోతే డీలిమిటేషన్ యాక్ట్లో చెప్తారా చూడాలి, మనం వేచి చూడాలి. బీసీ నినాదం గురించి వచ్చేసరికి, బీసీ నినాదము వచ్చేసరికి ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంది. నేను ఒక రాజకీయ పార్టీ నుంచి వెళ్ళి నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మేము రాష్ట్ర శాసనసభలో బట్టే కేసీఆర్ గారు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. శాసనసభలో పార్లమెంట్లో బీసీలో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి మా పార్టీ తరఫున అయితే మేము చేసాము. చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. అది ఇప్పుడైతే అది ఎజెండాలో లేదు. మోడీ గారు ఈ ప్రవేశపెట్టినటువంటి, కానీ ముఖ్యంగా ఉత్తర భారతంలో బీసీ నినాదం బాగా బలంగా ఉంది. ఇంతకుముందు మనం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి లోక్సభలో చర్చ జరుగుతున్న సందర్భంలోనే బీసీల సంగతి ఏంటి ముందు తేల్చండి, తర్వాత మహిళలు కూడా పట్టండి అని చెప్పి చాలా గట్టిగా బీసీ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు నినదించినటువంటి అంశాలు చూసాం. కాబట్టి రేపటి రోజున ఈ అంశం ఖచ్చితంగా ఒక డిబేటబుల్ ఇష్యూ కాదంటారు రవి గారు? డిబేటబుల్ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం చెప్పారంటే క్యాస్ట్ సెన్సెస్ని కూడా తీసుకొస్తాను 31 తర్వాత తీసుకొస్తాను కేంద్ర నిర్ణయం తీసుకుని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సెస్కి కూడా ఆదేశాలు ఇచ్చింది, దాని మీద నడుస్తుంది. సో ఈ తరుణంలో మీరు గణాంకాలు లేవు, బీసీ రిజర్వేషన్లకి మీరు 50% దాటకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకి వీళ్ళు చెప్తున్నప్పుడు, సుప్రీంకోర్టు కానీ ఇతర కేంద్రం కానీ చెప్తున్నప్పుడు, అది దానికి పరిష్కారంగా జనగణన వచ్చినప్పుడు ఆ డేటా ప్రకారం ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్ ఇవ్వచ్చు. డెడికేషన్ కమిషన్లు తెలంగాణ, ఆంధ్రలో ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినా కూడా చెల్లవనే చెప్పే పరిస్థితికి వెళ్ళింది. సో ఇప్పుడు జనగణన మీరు స్పష్టంగా ఇప్పుడు 27 మార్చి ఏప్రిల్కి వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు డిలిమిటేషన్ యాక్ట్లో రిజర్వేషన్ల పర్సంటేజీలు ఎప్పుడైనా అమలు చేయొచ్చు. మీరు వేరే యాక్ట్ మీరు పాస్ చేసిన తర్వాత ఇవన్నీ చేయొచ్చు. ఈ పరిస్థితిలో ఉమెన్ ఇప్పుడు ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ గారు కానీ ఇతరులు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ మీరు ఓబీసీ దీంట్లో ఓబీసీ కోటా ఏది అని అడిగారు. మహిళా బిల్లు పెడుతున్నారు, దాంట్లో కానీ విడిగా కానీ మాకు ఓబీసీ కోటా పెట్టండి అని. మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ లేదు అంటే లేదు, సెన్సెస్ లేదు కాబట్టి ఇప్పుడు చేయదలుచుకున్నారనుకోండి చివరి 6 నెలల ముందైనా ఈ డిలిమిటేషన్ అయిపోయిన తర్వాత ఆ పర్సంటేజ్ ఉంటుంది కదా. సరే మళ్ళీ ఇన్ని రాజ్యాంగం ప్రకారం కుదరవు కాబట్టి ఎందుకు ఇప్పుడు చేయాల్సిన ఆలోచించాల్సిన సీరియస్గా ఎందుకు అని నేను అంటున్నానంటే, ఒకసారి ఇది చేసిన తర్వాత మళ్ళీ 30 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు అయితే డిలిమిటేషన్ మళ్ళీ సీట్లు పెంచడం అనేది 50 ఏళ్ళు అయితే 60 ఏళ్ళు చెప్పలేం కదా. అప్పటి వరకు మరి దేశంలో ఇప్పుడు మహిళలకి ఇప్పటికి 20 ఏళ్ళు పట్టింది అన్నారు మొదలుపెట్టి ఇవ్వడానికి, 30 ఏళ్ళు వినోద్ గారు చెప్పినారు. మరి బీసీ రిజర్వేషను ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ డిలిమిటేషన్ చేస్తాయా ఈ రాజకీయ పార్టీలు, చెయ్యవా? మరి జాతీయ పార్టీల్లో బీసీ నాయకత్వం ఉందా లేదా? లేనప్పుడు కనీసం మిగతా ఆ పార్టీల్లో తీర్మానం చేశారు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అని చెప్పి ఉన్నారు. మరి ఈ పార్టీలన్నీ ఈ రకంగా తీర్మానాలు చేసిన పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ కానీ అటు ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ ప్రభుత్వాల్లో ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో మీరు బీసీకి కూడా పెట్టకపోతే మేము మద్దతు ఇవ్వని చెబుతారా? చెప్పే పరిస్థితి ఉంటుందా? విషయం ఖచ్చితంగా ఒక డిబేటబుల్ ఇష్యూ అవుతుంది రేపటి రోజు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్కి ఇంతకాలానికి మోక్షం వస్తుంది, సంతోషం, మహిళలకు న్యాయం జరుగుతుంది, జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాం, అంతవరకు హ్యాపీ. కానీ అట్ ద సేమ్ టైం బీసీలకి కూడా అన్యాయం జరగకుండా ప్రొటెక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత, దానికి సంబంధించి చట్టంలో అంశాన్ని పొందుపరచాల్సిన అవసరం లేదంటారా? ఇంత పెంచేటప్పుడే చేయకపోతే భవిష్యత్తులో ఎట్లా అనేది ఎవరికైనా వచ్చే ఇదే కదా, కన్సర్న్ అడ్రస్ చేయాలి కదా.
ప్రస్తుత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేసి దాన్ని క్యాబినెట్లో కూడా ఆమోదపరిచి దాన్ని ఆర్డినెన్స్ చేసి ప్రెసిడెంట్ గారికి పంపించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఉండాలన్న ఒక ఉద్దేశంతో కాస్ట్ సెన్సస్ చేసినప్పుడు ఏ కులానికి ఎంత, ఇప్పుడు ఏదైతే పర్సంటేజెస్ మనం మాట్లాడుతున్నామో ఎస్టీ ఎస్సీల గతంలో ఉన్నటువంటి, ఇప్పుడు మహిళలకు కూడా 33 వస్తుంది కాబట్టి ఏ కులానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నప్పుడు 42% అనే అంశం మన దగ్గర తెలంగాణలో మొట్టమొదటిసారిగా దీన్ని అన్ని రకాలుగా ఆమోదించి ఇప్పుడు ఇది ప్రస్తుతం ప్రెసిడెంట్ గవర్నర్ గారి దగ్గర ఉన్నట్టుంది. ఇప్పుడు సార్ అన్నట్టు, రవి గారు అన్నట్టు ఇప్పుడే డిలిమిటేషన్ అవుతుంది. ఇది ఎప్పుడో మహిళా రిజర్వేషన్ బిల్లు అటు 1970 ఇప్పుడు 1996 కంటే ముందు రాజీవ్ గాంధీ గారు అప్పటి నుంచి మొదలు పెడితే ఇది 2026లో మనం దీన్ని కన్క్లూజన్కి వచ్చినాం. అంటే ఈరోజు చేయకపోతే బీసీలకు మరి ఇంకొక 2075 అవుతుందా, 20 వి డోంట్ నో. అంటే ఇక్కడ నుంచి మొదటి 50 ఏళ్ళ దాకా కూడా కాకపోతే సీఎం గారు ఆల్రెడీ మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ భారతం ఉత్తర భారత అంశాలు కావచ్చు, లేక బీసీలకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవే మీ పార్టీ లైన్ అవుతుందా రేపటి రోజున? డెఫినెట్గా. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ఒక రాష్ట్రం, ఇప్పుడు ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు 3 రాష్ట్రాలు మాయి. ఈ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా అంశాలు బీసీ కాస్ట్ సెన్సస్ విషయంలో కూడా ఇటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వమే దీన్ని ముందు ఇనిషియేట్ చేసింది. కాబట్టి ఇనిషియేట్ చేసేటప్పుడు కూడా ఇది మా ఇంట్రెస్ట్ కాదు, రాహుల్ గాంధీ గారు ఇండియా మొత్తంలో చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వంలో లేము. కాబట్టి ఈరోజు భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ లేదు, కానీ ఆయన అక్కడ హామీ ఇచ్చిండు. కాబట్టి మేము ఇక్కడ అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఈ రాష్ట్రంలోనైతే ఇంప్లిమెంట్ చేస్తామన్న ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అది. అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే అది. 70s నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 26లో 1970s నుంచి స్టార్ట్ చేస్తే 26లో ఇప్పటికి మనం దీన్ని కదిలిచ్చే పరిస్థితి వచ్చింది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం, డీలిమిటేషన్, అందులో కొంత మహిళల వరకు న్యాయం జరుగుతుంది. బీసీలకి న్యాయం జరగాల్సిన అవసరం ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అనేటువంటి చర్చ రేపటి రోజున పార్లమెంట్లో వస్తే పార్టీలుగా విడిపోయేటువంటి ఆస్కారం ఉంటుందా వినోద్ గారు? అంటే ఇప్పుడు మోడీ గారు ఉన్నటువంటి ఇది మెజారిటీ ప్రభుత్వం వారిది ఉంది, వారు తీసుకురావాలి. డెఫినెట్గా యాజ్ అ పొలిటికల్ పార్టీస్లో మా ఒపీనియన్ మేము ఎక్స్ప్రెస్ చేస్తాము. మొన్న క్యాబినెట్లో మాత్రము బీసీలకు రిజర్వేషన్లు అనేది చర్చ అయితే లేదు, అది చాలా స్పష్టంగా మనకు పత్రికల ద్వారా తెలిసింది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ డెఫినెట్గా పార్లమెంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాయి ఇది ఉండాలని చెప్పి. ఇప్పుడు అడగంది అభయన భూ పెట్టదని తెలుగులో సామెత ఉన్నది, అడగాలి కదా, డెఫినెట్గా డిమాండ్ చేస్తారు. ఆ చర్చ జరుగుతుంది, నా దృష్టిలో డెఫినెట్గా చర్చ జరుగుతుంది, జరగకుండా అయితే ఉండదు, డెఫినెట్గా జరుగుతుంది. బీసీలకు రిజర్వేషన్ కోట పెట్టాలనేది చర్చ జరుగుతుంది. 2001లో ఈ దక్షిణాది సీట్లు తగ్గుతాయి అనేప్పుడు చర్చ మొదలైనప్పుడు ఆ రోజు రాజకీయ పక్ష కేంద్రం స్పందించిన తీరు కానీ ఈరోజు ఈ 3 సంవత్సరాల నుంచి ఈ డిలిమిటేషన్ జరిగింది లేదా దక్షిణాదికి నష్టం అని ఎంతో కొంత గళం వినిపించడం వల్ల లేకపోతే డిబేటు డిస్కషన్ అవ్వటం వల్ల ఈరోజు వాళ్ళు 2011 సెన్సెస్ అన్నారనుకోండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 120 కాకుండా 132 అవుతాయి. లేదు 2011 సెన్సస్ ప్రకారం కనుక చేసిన 27 అవుద్ది, 2011 సెన్సస్ ప్రకారం చేసిన ఇప్పుడు అనుకున్న 816 సీట్లు ఉన్న 621 గ్యాప్ 50 సీట్లు పెరిగింది. సో వాళ్ళు ఎంతో కొంత తగ్గి 50% ప్రోరేటా అని చెప్పి వచ్చారు అంటే ఇక్కడ అప్రహెన్షన్ ఉంది, ఇక్కడ అభద్రతా భావం ఉంది, లేకపోతే ఇక్కడ ఏదన్నా వేరే తేడా జరుగుతుంది, లేకపోతే ఇంకోటి అని లేవనెత్తిన అంశాలను బట్టి కానీ డిమాండ్లను బట్టి కానీ లేకపోతే ఇతరతర అంశాలన్నీ ప్రభావితం చేస్తేనే కదా అక్కడ దాకా వచ్చారు. చూద్దాం ఈ అంశాలన్నీ రేపు మీరు చర్చిస్తే నాకు ఒక మనసులో ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషను, బీసీ రిజర్వేషను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇండియన్ ఎలక్టరేట్ షుడ్ డిస్కస్ క్లాస్ నేచర్ ఆల్సో. పేదవాళ్ళకి ఇన్ని సీట్లు ఉండాలి పార్లమెంట్లో, క్లాస్ నేచర్, ఈ ధనవంతులు పోటీ లేదు. మీరే అన్నారు కదా మన కాన్స్టిట్యూషన్లోనే చదువుకున్న వాడికైనా చదువుకోని వాడికైనా ఏ ఊరు వాడైనా ఏ ప్రాంతం వాడైనా అంటే ఒకటే ఓటు అని చెప్పారు. మళ్ళీ ఆ ఓటుకి వాల్యుయేషన్ కట్టడం కాదండి. అంటే ఇప్పుడు ఏమైపోతుంది అల్టిమేట్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధన ప్రభావం విపరీతంగా పెరిగి పెట్టుబడిదారులు పార్టీల్ని ప్రభుత్వాల్ని శాసిస్తున్న ఈ సందర్భంలో మురళి గారు సాధ్యమయ్యే మాట నాది. ఇప్పుడు ఒక నానుడి ఉంది, ఒక టాక్ ఉంది. ఇదివరకు రాజకీయ నాయకులు మన గుండా ఎలిమెంట్స్ని లేకపోతే వ్యాపారవేత్తల్ని
వాడుకునేది, వ్యాపారవేత్త ఏమనేది నీ డొనేషన్లు ఇచ్చేస్తే వీడు ఎమ్మెల్యే అవుతాడు అనుకునేది. మరి వీనికి ఎందుకు ఇవ్వాలి డొనేషన్, నేనే పోటీ చేస్తా అని చెప్పి ఆ వ్యాపారవేత్త దిగిండు రాజకీయాల్లో. గుండాలతో ఉపయోగించుకునేది రాజకీయ నాయకుడు. నేను హెల్ప్ చేస్తే వీడు ఎమ్మెల్యే అవుడైంది, నేనే పోటీ చేస్తే అయిపోతే వాళ్ళు దిగిండ్రు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రజల కోసము, పేద ప్రజల కోసము, సంక్షేమం కోసం ఆలోచించేటువంటి రాజకీయ నాయకులు కూడా ఆవిర్భవించే విధంగా చర్చలు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. 16, 17, 18 తేదీలో పార్లమెంట్లో ఏం జరగబోతోంది? ఉత్తర భారతం దక్షిణ భారత విషయంలో న్యాయం చేసే విధంగా అక్కడ ఏ రకమైనటువంటి ఇంబ్యాలెన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చట్ట సవరణ డిలిమిటేషన్ జరుగుతుందా? మహిళలకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం తర్వాత 2 దశాబ్దాల తర్వాత న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో వారికి న్యాయం జరగాలి. అట్ ద సేమ్ టైం బీసీలకు కూడా ప్రపోర్షనేట్గా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించి ఫైనల్గా ఎలాంటి ఒక రూపం ఇది రాబోతోంది అనేది చూడాల్సిన పరిస్థితి. ప్రత్యేక డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది స్పెషల్ డిబేట్, డిలిమిటేషన్, పొలిటికల్ ఈక్వేషన్ అనేటువంటి వ్యవహారం మీద చూస్తూనే ఉండండి TV9.